నేను అక్కడ ఉంటుందనే ఆ విధంగానే మెసేజ్ తయారు చేసుకున్నా. నాకు దాదాపు పొద్దున్నే నేను లేచినప్పుడు పిల్లలు మాట్లాడకూడదు ఇక్కడ, ఇంకా నేను మాట్లాడతాను, మీరెవరు మాట్లాడకూడదు. ఉదయం లేచినప్పుడు ఈ యొక్క మెసేజ్ని దేవుడు నా హృదయంలో పెట్టాడు. ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం ఇంట్లో చెప్పాల్సిన మెసేజ్ కాదనుకోండి, ఇది వేరే కొద్దిగా సబ్జెక్టే వేరే, బట్ చాలా ఉపయోగకరమైంది. దేవుని వాక్యం ఏదైనా కూడా మనకు లాభం చేకూరుస్తుంది. తర్వాత మేమిద్దరు మాట్లాడకుండా 12:30 ఏమో కదా ఆ టైంలో. సో ఇక్కడ మీటింగ్ అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసే, ప్రభావ నేను మార్చాలా ఇప్పుడు మెసేజ్ లేదా అన్నప్పుడు నాకేమో లేదు ఇదే కొనసాగి, ఎందుకంటే మనం అంత పాతోళ్ళమే మనం. ఓకే, ఇల్లు కొత్తది కానీ మనుషులు పాతోళ్ళే కాబట్టి సో దాంతోనే కంటిన్యూ అవుతామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది కొద్దిగా చాలా ఇంపార్టెంట్ వాక్యం. క్రైస్తవుడికి ఇది తెలియకుంటే శత్రువు చేతిలో ఎల్లప్పుడూ ఆ వ్యక్తి ఇబ్బంది పడతాడు. మీరు కాలు జాపుకోవచ్చు, ఎవరికైనా ఇబ్బంది అనుకోండి సిస్టర్స్, లేదంటే అక్కడ కూర్చోండి హ్యాపీగా కాలు జాపుకొని ఆ ఏరియాలో, ఓకేనా, ఏం సమస్య లేదు, ఫ్రీగా మీరు వినాలంతే. నా తాపత్రయం అంతా మీరు కాలు జాపుకుంటారనే చేసుకోండి, మోకాళ్ళ మీద నిలబడతానని నిలబడుకోండి, లేదు నిలబడుకొనే ఉంటానన్నా కూడా నిలబడుకోండి, ఏం ప్రాబ్లం, బట్ వినాల మీరు. ఓకే, నేను ఈ ప్రశ్నకి జవాబు చెప్పబోతానా, కానీ ఆ ప్రశ్న ఓకే జవాబు చెప్పే ముందు వేరే చాలా పాయింట్స్ తీసుకొచ్చి ఇటుకు వస్తా. ప్రశ్న ఏంటంటే, ఒకరికి కళ వచ్చింది, కళలో ఆ వ్యక్తికి, ఆ అమ్మాయికి దురాత్మలు ఒత్తుతున్నాయి, ఆమెకి ఒత్తుతున్నాయి అంటారా, బాడీని ప్రెస్ చేస్తున్నాయి. అదిమేస్ అనే సారీ అదిమేస్ అంటే ఆ అమ్మాయి సబ్జెక్ట్ ఇదే. రామకృష్ణ నువ్వు ఏం పెడతావు రేపు పేరులో సబ్జెక్ట్ ఒత్తేస్తా అంటే అదిమేస్ అంటే ఆ అమ్మాయికి యేసు ప్రభు పేరు తీసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే తెలుస్తుంది దురాత్మలు అదిమేస్ అని తెలుస్తుంది. ఓకే, యేసు ప్రభు పేరు తీసుకోవాలనుకుంటుంది అమ్మాయి, తీసుకోలేకపోతుంది, అది కళ. దానికి ఈరోజు ప్రీచింగ్. అయితే ఈ ప్రీచింగ్లో రాకముందు ముఖ్యంగా ఎవరైతే మినిస్ట్రీలో చేయాలనుకున్నారో ఈరోజు మీరు రిలీజ్ కావాలా, నేను చెప్పే విషయం అందరూ మినిస్ట్రీ చేసేవాళ్ళే, ఇక్కడ సేవ చేసేయాలనుకుంటే నేను చెప్పేదాన్ని ఆ పాయింట్కి మళ్ళీ వస్తాను. నేను ఇప్పుడు టాపిక్ ఇది, ఎందుకు నా హృదయంలో ఈ వాక్యం రైజ్ అయింది, మెసేజ్ ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు, ఇది పాయింట్, నా క్వశ్చన్ ఇది. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు కొన్ని విషయాలు మనం చూసుకుందాము, అప్పుడే మీకు అర్థమవుతుంది మెసేజ్. మీరు చూసినట్లయితే యేసు ప్రభు తన నోటితో చెప్పిన ఒక ముఖ్యమైన మాట 18వ అధ్యాయంలో రాబడింది, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో. మీరు చూసినట్లయితే 18:23 నుంచి ఎవరైనా చదవచ్చు, ఎవరైనా గట్టి చెప్పండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద, బ్రదర్ అర్థమవుతుందా? పరలోక రాజ్యము అర్థమవుతుందా? పరలోక రాజ్యము, రండి ఆయన తొందర రండి, ముందుకు రండి, దాని అక్కడ రండి సార్, రండి చెప్పి సార్, ఏమన్నా అడగచ్చు, గోడ కానుకుంది, దా చేరుని చూసి వినండి, ఇంకా మాట్లాడకదు, ఇంకా ముందుకు రండి, ఫస్ట్ గేర్లోకి రండి, అంతా ఫస్ట్ గేర్లో ముందర చూడండి. పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకునే ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యం అంటే మీరు నేను ఉన్న స్థలం, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాం, అర్థం చేసుకోవాలి, కొద్దిగా ధ్యానం వినాలని. నేను చెప్పే టాపిక్ చాలా ఇది సెన్సేషనల్ టాపిక్, ఇది జనరల్ టాపిక్ కాదు. దీన్ని అర్థం చేసుకున్నాడు తన మినిస్ట్రీలో అగ్ని మాదిరి పని చేయొచ్చు. అందుకే అక్కడ వచ్చే అంతవరకు జాగ్రత్తగా వినండి, బేసిక్ ఫౌండేషన్ వినండి.
పరలోక రాజ్యం అంటూనే మనం పరలోక రాజ్యంలో ఉన్నాం. పరలోక రాజ్యం ఏం చేస్తుందంట? ఎప్పుడు ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? లెక్క తీసుకుంటుంది. మా పరలోక రాజ్యం ఎవరి దగ్గర లెక్క తీసుకుంటుంది? ఎవరు దాసులు? మీరు నేనే. పరలోక రాజ్యంలో ఉన్నాం మీరు నేను సండే దీన్ని ఇంకా క్లియర్గా చెప్తా. సండే నా మెసేజ్ దాదాపు పరలోక రాజ్యం సంబంధించి ఉంటుంది. అయితే మనం పరలోక రాజ్యంలో ఉన్నాం, కింగ్డమ్ ఆఫ్ హెవెన్లో ఉన్నాం మనం. ఈ పరలోక రాజ్యం ఎట్లా పని చేస్తుందంట? అనుక్షణము ఏం పని చేస్తుంది? లెక్క తీసుకునే పనిలో ఉంది. ఎవరి దగ్గర లెక్క? మీ దగ్గర, నా దగ్గర లెక్క తీసుకుంటుంది. అర్థమైందమ్మా? అది గుర్తుపెట్టుకోవాలి మీరు నేను. ఇది ఏదో ఊరికే అట్లే బతికేయడం కాదు. పొద్దున్న లేచినా, బ్రష్ చేసుకున్నా, టిఫిన్ తిన్నా, మధ్యాహ్నం లంచ్ తింటా, రాత్రి అన్నం మళ్ళీ పనుకుంటా, మళ్ళీ లేస్తా. నో 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 నో. ఇది ఆత్మల లోకం, ఇది జీవితం, ప్రపంచం ఇది. ఓకేనా? సో ఈ యొక్క లోకంలో ఆ తర్వాత ఏం రాయబడింది? అతను లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అమ్మ ఏం చేస్తాడంట? ఆయన రాజు ఉన్నాడు ఒక ఆయన. ఆయన ఎవరు? మీనా దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు లెక్క చూసుకుంటాడు. అర్థమైందా చింటూ మోని? నీ లెక్క అనుక్షణం చూసుకుంటూ అంటాడు ఆయన. నువ్వు అనుకుంటాడో ఎవరు పట్టించుకోలే మనకి, మనం ఆడిపోతే ఏముంది? నో 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 నో. లెక్క చూచుకోవడం వల్లే మీరు నా జీవితం ఇట్లుంది, ఈరోజు ఉండే జీవితం. ఈరోజు నువ్వు ఉన్న స్థితికి కారణము నీ లెక్క చూసుకోవడం వల్లనే అట్లుండేది. యా, ఇది నిజం. లెక్క సరిగా ఉండింటే మన లెక్క వేరే ఉండేది. నేను కానీ మీరు కానీ నా జీవితము ఈరోజు ఉన్న స్థితిలో ఉందంటే ఆ లెక్క చూసుకునేటప్పుడు ఫిగర్స్ మ్యాచ్ కావడం లేదేమో. మ్యాచ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది? జీవితం వేరే విధంగా ఉండకుండా పోతుంది. ఇది జరుగుతా అనేది మీ నా జీవితం మీద. కేర్ఫుల్గా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అనుకోద్దండి ఏ నో 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 ఇది జరగనే జరగదు. ముఖ్యంగా నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే నీ లెక్క అనుక్షణము తీసుకుంటా అన్నాడు ప్రభు. ఓకే, ఈ లెక్క తీసుకునేటప్పుడు ఏమైందంట? ఒకడు దొరికినాడు. ఆడు ఎంతో అప్పున్నాడు. అమ్మ ఏంటన్నారా? ఇక్కడ రాయబడింది చాలా అప్పున్నాడు. రాజు అన్నాడు వాడు పట్టరాడిని లెక్క చూసుకున్నప్పుడు, ఇప్పుడు చూస్తే లెక్క చూసుకుంటా అన్నప్పుడు చదువుతారు ఎవరైనా వాక్యము? అప్పుడు ఓకే, అతను లెక్క చూసుకుని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్నప్పుడు అతని యొద్ద తేబడింది. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానిని, వాని భార్యను, పిల్లలను, వాళ్ళకి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చమని ఆజ్ఞాపించను. అమ్మా అందరికీ జరిగిందా ఇది? లేదా? మీకు గుర్తుందో లేదో కానీ నాకు జరిగింది. కొన్నేళ్ల క్రితము నాకు దేవుడు అప్పటి లెక్క అడిగాడు, బాబు నీకు పంపించి చాలా రోజులైంది భూమి మీదకి, సో నీ లెక్క చాలా ఎక్కువైపోయింది, ఏమంటావు ఇప్పుడు? నాకు బాగా గుర్తుంది. కొన్ని ఏళ్ళ క్రితం నేను ఎస్ఐ చర్చ్లో మీటింగ్ జరుగుతా అంటే, ఒక ఓపెన్ ఎయిర్ మీటింగ్ జరుగుతా అంటే ఆడ లెక్క అడిగే దేవుడు. నేను లేచి నిలబడంటే నేను కానీ, నా భార్య పిల్లలు కానీ, నా కుటుంబం కానీ ఆ లెక్క నీకు ఇల్చిన అప్పు తీర్చలేమయ్యా, చేత కాదంటే హెప్సిపోయినలు నువ్వు మా చేత కాదు, ఇదిగో నువ్వు సహాయం చేస్తే తప్ప అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడు, ఒక వ్యాపారం ఉందిడా, నీ లెక్క తీసుకోవాలి నేను. అయితే నీ లెక్కని క్షమించాలంటే, నీ లెక్కని పూర్తి చేసే వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యేసు ప్రభు. తీసుకుంటావా ఆయన్ని? తీసుకుంటే నీ లెక్క నేను 0 చేస్తాను. నేను ఆ రోజు అన్నా, అవునయ్యా నా చేత కాదు, నా లెక్క నువ్వే క్షమించవు, అది రక్తం ద్వారా నువ్వు కడగమన్నాం. మనందరి కూర్చున్న వాళ్ళు అదే చేసాం పిల్లరా. మీ నా లెక్క ఈరోజు ఏమైంది? అకౌంట్లో 0 అయిపోయింది. సో మనం అప్పు లేము, ఇప్పుడు ఫ్రీ అయిపోయినాం ఇప్పుడు. అర్థమైందా? సో అప్పుడే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాం యాక్చువల్ చెప్పాలంటే. ఓకే, అయితే ఆ తర్వాత మనం చదివితే, అందరు చదివిన స్టోరీనే కదమ్మా ఇది. ఆ తర్వాత మళ్ళీ మీరు నేను ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం, మీ నా జీవితం స్టార్ట్ అయింది, అప్పు నుంచి బయటపడ్డాం. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నాం. కానీ మన లెక్క అనుక్షణము తీసుకుంటా ఉన్నాడు దేవుడు. ఆ లెక్క తీసుకున్నప్పుడు మళ్ళా ఈడు ఎదురు పడ్డాడు. ఎవరు? అప్పు తీర్చబడినాడు. ఎలా ఎదురుపడినాడు రాజుకి? వీనికి ఎవరో అప్పు ఉన్నారు,
ఉదాహరణకి నాకెవరో అప్పంటే ఏంటిడా అమ్మ, అప్పంటే ఏంటి? ముందుకు రాన్న జాన్, ఇంకా ముందుకు రాలా. మరి జాగ్రత్త వినండి. ఇప్పుడు నాకు ఎదురు పడుతున్నారు మనుషులు. అప్పంటే ఏంటి? పాపము, మన అతిక్రమలన్నీ ఆయన క్షమించాడు. ఇప్పుడు ప్రతి క్షణము నా లెక్క తీసుకుంటానే ఉంటాడు దేవుడు. నేనేం చేస్తాననేది, నేను వేసే ప్రతి అడుగులో నా అప్పుని క్షమించిన ఆ దేవుణ్ణి గుర్తుపెట్టుకొని, ఆ ప్రభువుని గుర్తుపెట్టుకొని నేనేం చేయాలంట? ఆ యొక్క స్టోరీ మీకు అందరికీ తెలిసిందే, యేసు ప్రభు నోటితో వస్తాండేది. ప్రతి క్షణం నేను క్షమించాలా. ఎందుకంటే నా పెద్ద మొత్తము, నా జీవితం అంతా సంపాదించలేనంత, ఏం చేసినా ఆ పాపాన్ని నేను పోలేను. నేను మా ఇంటన్నారా, భార్య పాపము, నా పిల్లల పాపం, నా అన్నిటినీ కొట్టేసి నన్ను తన రాజ్యంలో ప్రవేశింపజేశాడు. అయితే జాగ్రత్తగా వినండి, కూర్చున్న వాళ్ళందరికీ జరిగింది ఇదే. కానీ ప్రతి క్షణం నీ లెక్క తీసుకుంటా ఉన్నాడు దేవుడు. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే, తను ఇతరుల దగ్గరికి ఎవరో, తనకెవరో వచ్చి ఉన్నారు, ఎంతో కొంత చిన్న డబ్బు. ఏం చేశాడు వీడు ఆ యొక్క వ్యక్తి యొక్క అప్పు క్షమించకపోగా ఏం చేశాడు? ఇబ్బంది పెడతాన్నాడు, బాధ పెడతాన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ రాయబడింది, వాడిని జైల్లో వేయించాడు. అంటే చిత్రవద చేస్తాడు, బాధ పెడతాడు. నాన్న వింటానారా? అప్పుడు ఎవరికి తెలిసింది? రాజుకు తెలిసింది. అయ్యా, నువ్వు చూస్తే క్షమించావు, ఆయన చూస్తే చిన్న తప్పు చేసింటే వాళ్ళ తల్లో తండ్రో చర్చిలో మెంబరో లేకుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొద్దిగా తప్పులు చేసిండే క్షమించలేదయా, వాళ్ళని పట్టి పీడిస్తాడు, వాళ్ళతో మాట్లాడడం మానేసినాడు. వాళ్ళు కనపడితే వాళ్ళ ముఖం ఇట్లా తిప్పుకొని పోతాడు. అమ్మ వింటాను కదా, అర్థమవుతుంది, తెలుగు బాగా అర్థమైంది, శ్రద్ధగా వింటాను కదా. మా దృష్టిలో మీరు వరి కాదండి, మేము ఏమనుకోము, మీరు ఏమన్నా ఇయ్యలేదు ఇంతవరకని, మీరు ఇంటే చాలు మాకే, అంతేకదా కోరుకుండేది. ఎందుకంటే ఎవరి ఇంట్లో ఫంక్షన్ ఉంటుందో వాళ్ళకు వరి అవుతా ఉంటుంది. మా ఇంటికి వచ్చారు ఏమనుకుంటారు, ఎవ్వడేమనుకోడు ఇడ. అందుకే ఆ ప్రీచింగే చేస్తాను, మీరు ఏమి ఇవ్వకుండా కూడా ఏమనుకోరు ఇంకా, ఎందుకంటే వీళ్ళు లెక్క తీసేశారు కాబట్టి. ఆయన జాగ్రత్త గిన్నెనుకులారా, ఆయన లెక్కలో నువ్వు తేలేవనుకో, నువ్వు ఆ సిస్టర్తో మాట్లాడడంలా, ఆ కుటుంబంతో నువ్వు మాట్లాడడంలా నువ్వు ముఖం తిప్పుకొని పోతావు, వాళ్ళంటే నీకు ఇష్టం లేదు, వాళ్ళ గురించి నువ్వు చాడీలు చెప్తావు అంటే, లరా బైబిల్లో ఏం రాబడిందంటే, నిన్ను బాధపరిచే వారికి అప్పచెప్తాడు ఆయన. అందుకే మన స్థితి అలా ఉండేది. ఈరోజు మీరు బిజినెస్లో, జాబ్స్లో, స్టడీస్లో, ఫైనాన్సెస్లో ఎక్కడైనా ఏదైనా మనం విజయం చూడుకోకుండా పోతామంటే మనం ఆలోచించాలా. ఎందుకంటే దేవుడు మనల్ని దీవెనలతో ముంచెత్తే దేవుడు ఆయన. కానీ లెక్క చూసుకున్నప్పుడు ఆయనే మీకు బాధపరిచేవానికి అప్పచెప్పాల్సి వస్తుందేమో. ఇది నా జీవితం, అక్కడ యేసుప్రభు చెప్తాడు, ఇది ఎవరిదో వేరే వాళ్ళది కాదు. అందుకనే ప్రతి క్షణం నువ్వు లెక్క తీసుకుంటా అన్నాడు నీది. అమ్మ వింటానమ్మోని, నువ్వు ఏం చేస్తానో ఆఫీస్లో వాళ్ళతో నీ వ్యవహారం ఎట్లుంది, వాళ్ళకి అన్యాయం చేస్తున్నావా, వాళ్ళకి ద్రోహం చేస్తున్నావా, వాళ్ళు డబ్బు కొట్టేస్తున్నావా, వాళ్ళ గురించి చెడ్డ చెప్తున్నావా, ప్రతి లెక్క అనుక్షణం తీసుకోబడుతుంది. మన లెక్క సరిగా లేకున్నప్పుడు అంత తప్పుని క్షమించిన ప్రభువు ఏం చేయాల్సి వస్తుందంటే, బాధపరిచే వారి చేతిలో పడతాం మనం. ఒక జరిగిండే విషయం నేను చెప్తాను, జరిగిండే విషయం, ఒక మిరాకల్ నేను మీకు సంజాయించేదాన్ని. ఒక దైవజనుడు చర్చిలో వచ్చి ప్రీచ్ చేస్తా అన్నప్పుడు చాలా పవర్ఫుల్ అనాయింటెడ్ పర్సన్, దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు ఆ వ్యక్తిని. ఆయన ముఖ్యంగా హై లెవెల్ డెలివరెన్స్ ప్రీచర్, ఆయన డెలివరెన్స్ అనమాట. చాలా ఎటువంటి దురాత్మనైనా తీసే వ్యక్తి ఆయన, అంత దేవుడు అనాయింట్ చేశాడు. ఆయన వచ్చి ప్రీచ్ చేసి ఇంకా చర్చిలో అట్లా ఇంకా ప్రిపేర్ అవుతున్నప్పుడే నాకు ఇక్కడ ఈవిల్ స్పిరిట్ పనులు చూస్తానని అన్నాడు ఆయన. దురాత్మల పనులు నేను చూస్తాను ఇక్కడ ఈ ఏరియాలో అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అన్నాడు ఆయన, నువ్వు బయటికి రావాల్సిందే, నువ్వు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదని. అంతా కామ్గా కూర్చున్నారు. అసలు అనిపిది మీకు ఆడ ఏమన్నా ఉందా అని.
ఆయన ప్రే చేస్తూ నువ్వు రావాల్సిందే, నాకు కనపడాల్సిందే, బయటికి వచ్చి నువ్వు ఈడ డిస్టర్బ్ చేయాలని వీలు లేదు అంటాను. టక్కని ఒక ఆమె చాలా అందంగా ఉంటుంది, చిన్న ఏజ్, ఆమెలో రివీల్ అయ్యారు జెజ్బేల్ స్పిరిట్. అమ్మ ఏం స్పిరిట్? జెజ్బేల్ అంటే తెలుసు కదా. జెజ్బేల్ స్పిరిట్ అంటే జనరల్లీ మీకు జెజ్బేల్ స్పిరిట్ పనిచేసే వ్యక్తుల్ని మీరు చూస్తే వాళ్ళు మొగోళ్ళ మీద చాలా అఘాయిత్యం చేస్తూ ఉంటారు. మీకు జస్ట్ రెఫరెన్స్ కొని చెప్తాను. జెజ్బేల్ స్పిరిట్ భారత్ మేజర్లీ లేడీస్ స్పిరిట్ ఇది. అంటే లేడీస్ స్పిరిట్, జెంట్స్ స్పిరిట్ ఉండరు, స్పిరిట్ ఇది లేడీస్లో ఎక్కువ పనిచేస్తుంది. భర్తను పీడించి, భర్తను ఏడిపించి, ఆ తర్వాత ఇమ్మోరల్ స్పిరిట్ కూడా ఇది. భర్త ఉండగానే తప్పుడు మార్గంలో పోయేది, ఇట్లా చాలా గబ్బు స్పిరిట్ ఇది, చాలా డేంజరస్ స్పిరిట్, చాలా ఈవిల్ స్పిరిట్ ఇది. ముఖ్యంగా మొగోళ్ళ మీద ఇది చేసేది, చర్చ్లో లైక్ రూల్స్ చేసేదానికి ప్రయత్నం చేసేది కొద్దిగా ఆ టైపు. ఓకే, ఇప్పుడు వద్దులేండి, ఎవడైనా స్పిరిట్స్ గురించి డీటెయిల్గా వస్తాం. సరే, ఆ పట్టుకున్నప్పుడు ఆయన పైకి ముందుకు లేపాడు, ముందుకు పిలిచాడు. ముందుకు పిలిచినప్పుడు ఆ స్పిరిట్లో ఉన్న మాట్లాడుతుంది, స్పిరిట్ మాట్లాడుతుంది. అవే మాట్లాడతా, నేను పోను, నువ్వేం చేస్తాను, నాకు ఈమె స్థలం ఇచ్చింది, ఈమె నా వ్యక్తి. ఈయన పాస్ట్ అంటున్నాడు, ఈ బిడ్డ యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన బిడ్డ, తెలుసు కదా నీకంటే, నాకు తెలుసు అంటుంది. అయితే నువ్వు దాన్ని ఉండదానికి వీల్లేదు, నువ్వు ఖాళీ చేసిపోవాల్సిందే ఈమెను అంటాను ఆయన. నేను పోను అంటాంది. ఈమెనే నన్ను ఆహ్వానించింది. ఆమె దేవుని బిడ్డ, ఆమె పాపములు క్షమించబడి ఉన్నవి అంటే ఏమని తెలుసా? ఆ స్పిరిట్ ఈమె పాపం క్షమించబడలేదని. ఏమన్నా అన్నప్పుడు ఆ దైవజనుడు మంచి జ్ఞాని, బాగా తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి అని ఓకే అంటే మీకు జస్ట్ చెప్తాను ఏం జరిగిందో. ఆ వ్యక్తి దైవజనుడు ఏమనంటే, ఆ స్పిరిట్ నువ్వు లోపలికి పో, యాక్చువల్ స్పిరిట్ బయటికి రా అని. అంటే ఆమె స్పిరిట్, ఇది జెజ్బేల్ స్పిరిట్ మాట్లాడుతుంది. దైవజనుడు యేసు నామములో ఆజ్ఞాపిస్తానా, నువ్వు లోపలికి పో, ఆ పాప పేరు పిలిచి నువ్వు బయటికి రా అనే. బయటికి వస్తా ఆమె మాట్లాడడం బయటికి రా అంటే నువ్వు మాట్లాడడం మొదలుపెట్టాను. ఆమె పేరు ఏదో మొత్తానికి ఏదో పేరు చెప్పి, నువ్వు యేసయ్యను రక్షకుడు అంగీకరించావు కదా, నువ్వు క్షమించబడలేదు అని నాకు తెలుస్తుంది, అందుకే అది లోపల ఉండేది నీ లోపల. ఏం జరిగింది చెప్పు అన్నప్పుడు ఈ జెజ్బేల్ స్పిరిట్ కాబట్టి దైవజనుడికి ఐడియా వచ్చింది, నీ భర్త విషయం ఏంటి, నువ్వు భర్తకు నీకేం సంబంధం, నా భర్తను నేను విడిచిపెట్టినానని ఆమె. చూసారా అన్నీ అన్నప్పుడు నీ భర్త పేరేమని అతను అంటే ఆమె చెప్పడంలా, ఈమె స్పిరిటే పనిచేస్తుంది, చెప్పను నేనని. చూడు ఎంత పగను ఆమెకు. నాకు మోసం చేశాడు ఆ వ్యక్తి, నా కొడుకు తండ్రి అంటుంది ఆమె, భర్త అనడంలే అప్పుడు కూడా. నా కొడుకు తండ్రి నాకు మోసం చేశాడు, వాడిని క్షమించ, వాని పేరు అతని పేరు ఏమంటాడు దైవజనుడు చెప్పడంలా ఆమె. లాస్ట్గా దైవజనుడు అనే, చూడు నీ జీవితం పాడు చేసుకుంటాను, నువ్వు క్షమించకుంటే ఆ స్పిరిట్ నేను తీలేను బయటికి, అది పోదు, అప్పుడే నీ జీవితాన్ని పాడు చేసింది అది, నీ లోపలున్న అనారోగ్యాలకి అన్నిటికీ కారణం అదే, నా మాటిను అని దైవజనుడు సంజాయించినప్పుడు క్షమించు అతను. ఆయన ఎంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా, నీకు విరోధంగా ఏది చేసినా, నేను వినాలి, మీరు చాలా ఇంపార్టెంట్ క్రైస్తవులకి ఇది. నేను ఈరోజు ప్రీచింగ్ని అందుకే మార్చొద్దు అన్నాడు దేవుడు, నేను మార్చలా. ఎప్పుడైతే ఆమె పశ్చాత్తాపడి మళ్ళా నిందో, ఓకే నన్ను క్షమించండి అని ప్రార్థన చేయించాను, క్షమించి క్షమాపణ అడిగి, ఇంకా నేను నా భర్తను ఎప్పుడు కోప్పడను, ఇంకా నేను అతనితో ద్వేషించను. సరే ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా నేను ఆయన్ను గౌరవిస్తా, మంచిగా చూస్తా, లేకుంటే అదే అంటారు కదా, ఇంకెక్కడ చెడు ఏం చేస్తామంటే మనం ఎవరైనా క్షమించుకుంటే ఏం చేస్తాం, వాళ్ళ గురించి చెడు మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ గురించి ఏదేదో చేసేస్తా అంటాం. మీరు అనుకుంటున్నారు ఏదేదో చేసేస్తా ఉన్నామని. ఆయన లెక్క ఒకటి తీసుకుంటా అన్నాడు. ఆయన లెక్క తీసుకున్నప్పుడు ఈ ఆత్మలకి నేను మోని వినలను, ఈ దురాత్మలకి నువ్వు ద్వారం తెరుస్తున్నావు. రెండు జరుగుతా సబ్సిక్వెంట్లీ. చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్ ఈరోజు నేను చేస్తానది మీకు. ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకి నేను జవాబు ఇవ్వాలా. ప్రశ్న ఏమో గుర్తుందా ఇప్పటికి మీకు? ప్రశ్న ఏంటి? నిద్రలో దురాత్మలు ఒత్తుతున్నాయి ఆమెని.
ఆమె యేసు ప్రభు పేరు తీసుకోవాలనుకుంటుంది, రక్షింపబడింది, కానీ తీసుకోలేకపోతుంది. ఎందుకు అనే ప్రశ్నకి ఈ ప్రీచింగ్. ఎప్పుడైతే ఆమె సారీ అని చెప్పిందో, క్షమించమనిందో దేవునితో, ఆయన క్షమాపణ ప్రార్థన అవుతూనే ఆయన అంటాడు, నువ్వు లోపల పో, నువ్వు రా జెజబేల్ బయటికి అన్నాడు. ఆ బాడీలో నుంచే మళ్ళీ జెజబేల్ బయటికి తీసి, ఆ స్పిరిట్ని బయటికి తీసి, అప్పుడు ఆమెకు గద్దించి ఈ బిడ్డ రక్తంతో కడగబడింది, క్షమాపణ పొందుకుంది, అకౌంట్ క్లియర్ చేసుకోండి. ఇప్పుడు నువ్వు ఉండడానికి వీలు లేదు. ఈడ విషయం చూస్తే మీరు, ఆమెకేం తెలియదు ఇవన్నీ. ఎవరికి? ఒరిజినల్ ఆమెకి. ఆమె ఏమనుకుంటుంది, నా భర్త నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, మోసం చేసినాడు, వాడు నాశనం గాను పాడుగాను, అని కాలు చేతి తిరిగిపోను, లారీ కింద పడి చచ్చిపోను, అనంతపురం భాషలో చెప్తాను ఆమె అనుకుంటుంది ఇవన్నీ. కానీ జరుగుతుండేది ఏంది పిల్లరా? పరలోక రాజ్యంలో ఏం తీసుకోబడుతుంది? నేను వినాలి మీరు, లేకుంటే ఇబ్బందుల్లో పోతా అంటారు. మీకు అర్థమే కాదు ఎందుకు ఇంత కష్టాలు ఉన్నాయి నాకు, ఎందుకు నా జీవితంలో సక్సెస్ కావడం, ఏదైనా సరే బిజినెస్ జరగడంలా, పిల్లల జీవితం సరిగిలే, పెళ్ళిళ్ళు కావడంలా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా మీరు నేను సమస్య ఎందుకుందో తెలుసుకునే బాధ్యత మీది, నాది. ఓకే, జాగ్రత్తగా. ఆ తర్వాత ఆత్మ వెళ్ళిపోవడం జరుగుతుంది, ఆమె ఫ్రీ అవుతుంది. ఓకే, అందుకే మీరు నేను బాధపరిచేబడవారి చేతుల్లో పడకుండా ఉండాలంటే ఎప్పుడు క్షమించాలా. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఎందుకు ఈ దురాత్మ ఆమె మీద ప్రెషర్ వేస్తానా, ఆమె చెప్పలే వేసే పేరు తీసుకోలేకపోతుంది. ఇద్దరిలో జరిగింది. ఎవరికైనా ఎప్పుడైనా అట్లా జరిగిందా? నేను చేతులు ఎత్తమని చెప్పను, కానీ మీకు తెలుసు చాలామందికి జరిగింటుందని. చాలామందికి జరిగింది మీలో, నాకు తెలుసు అది. ఓకేనా? ఏది అసలు ఆ కళ వస్తాడనేది ఎక్కడి నుంచో తెలుసా మీకు? దేవుడు ఇస్తాడే కళ అది మీకు. ఎందుకు దేవుడు కళ ఇస్తానంటే ఆ కళ మీకు, ఎవరైతే రక్షింపబడలేదో, యేసు ప్రభుని ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించలేదో ఎవరైతే, వాళ్ళకి ఓపెన్ గేట్. వాళ్ళ దురాత్మలు వస్తాయి, వాళ్ళు ఏడిపిస్తాయి, ఏమేమో చేస్తాయి, వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తాయి, చంపేయాలని. మా ఇంటన్నారు కదా, చంపేయాలని సాతాను కోరుకుంటాడు. దేవుని కృప ఉంది కాబట్టి వాళ్ళు బతుకుతున్నారు. మిగతా వాళ్ళంతా నేను చెప్పాలంటే, లేదంటే ఇప్పుడు వాళ్ళ డ్యూటీనే చంపడం, సాతాను డ్యూటీనే మనిషిని చంపడం, అదేదో విధంగా చంపాలా. అన్యులు కూడా ఈరోజు చనిపోకుండా 50 ఏళ్ళు 60 ఏళ్ళు బ్రతుకుతానని, అది కూడా దేవుని కృపే. ఆయన ఎందుకంటే ఆయన యొక్క సూర్యుడిని అందరి మీద కురిపించే దేవుడు, ఆయన వర్షాన్ని అందరి మీద కుమరించే దేవుడు, కనికర పాత్రుడు, కరుణముడు. వాళ్ళు తెలియదని. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా రావచ్చు, కళ ఏదైనా చేయొచ్చు. మీకు నాకు ఆ కళ వచ్చింది అంటే దానికి అర్థం ఏమో తెలుసా? దేవుడు నీకు చూపిస్తున్నాడు, నీ యొక్క స్పిరిచువల్ అథారిటీని నువ్వు కోల్పోతున్నావు. అది ఆ కళకు అర్థం. ఆ కళ నాకు అడిగినారు కాబట్టి ఆ కళ మీకు సంజాయించాలి కాబట్టి ఆ కళకు అర్థం ఎగ్జాక్ట్లీ నువ్వు స్పిరిచువల్ అథారిటీని పోగొట్టుకుంటున్నావు. అది దేవుడే ఆ కళ ఇస్తాడే. చూడు, నువ్వు నా నామాన్ని తీసుకోలేకపోతున్నావు, నువ్వు వాటిని గద్దించలేకపోతున్నావు, నిన్ను ఇబ్బంది పెట్టే దానిలో నువ్వు తీయలేకపోతున్నావు. బిడ్డ జాగ్రత్త, మేలుకో, బయటికి రా, అథారిటీని మళ్ళీ వాడని చెప్పడానికి ఆ కళ వచ్చింది. ఓకేనా? ఆ కళకు అర్థం ఇప్పుడు అర్థమైంది మీకు, ఎందుకు ఆ కళ వచ్చిందో. ఇప్పుడు ఏం చేయాలా నేను భవిష్యత్తులో, ఏం చెప్తుంది బైబిల్, ఇట్లా వాటి మీద నేను ఎప్పుడు విజయం కలిగి ఉండాలని. ఓకే, మీరు చూసినట్లయితే పిల్లరా, అలా కావడానికి కారణం ఏమంటే, ఏదో క్షేత్రంలో నువ్వు మీ జీవితంలో ఎక్కడో నువ్వు సరిగ్గా లేవని అర్థం. అందుకే అవి ప్రెషర్ వేస్తున్నాయి, నువ్వు వాటి నుంచి బయట పడలేకపోతున్నావని కళ దేవుడు చూపిస్తానండి. ఎక్కడో తప్పు మార్గంలో ఉన్నాను, సరిగ్గా లేవని అర్థం దానికి. ఓకేనా? అయితే ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే, మీరు నేను ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించామో, మీరు నేను సర్వాధికారం కలిగిన వాళ్ళం. నేను ఈ సండే నాది ఇదే ప్రీచింగే, కమింగ్ సండే. యేసయ్య దగ్గర ఉన్న అధికారం అంతటిని మనం కలిగి ఉన్నాం ఈరోజు.
నువ్వు యేసయ్య నువ్వు ప్రభుగా రక్షకుడుగా స్వీకరించిన మరుక్షణం నుంచి ఆత్మీయ లోకానికి తెలుసు నువ్వు చాలా పవర్ఫుల్ వ్యక్తివని. ఎంత పవర్ఫుల్ అంటే ఎంత యేసు ప్రభు పవర్ఫుల్లో అంత పవర్ఫుల్ అని. ఓకేనా, అర్థమవుతుందా? అయితే ఈ యొక్క అధికారంలో నేను మీకు ఇప్పుడు చదివిస్తా, వరి కాకుండా నేను వాక్యం నుంచి చూపిస్తా. ఈ యొక్క పవర్ అథారిటీ మనకి ఇవ్వబడిందే, దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి పిల్లలు. ఒకటి మా ఇంటానరా జనరల్ పవర్ మనకు ఇవ్వబడింది. ఒకటి రెండో పవర్ ఏంటంటే మీకు బైబిల్లో నుంచి చూపిస్తా, ఎస్పెషలీ దురాత్మల మీద పని చేయడానికి ఒక అధికారం మనకి ఇవ్వబడింది. అమ్మ అర్థమవుతుందా? నువ్వు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనం అధికారం పొందుకుని ఉన్నాం, పవర్ అండ్ అథారిటీ పొందుకుని ఉన్నాం. ఈ పవర్ జాగ్రత్త ఈనాలు మీకు స్పిరిట్స్ ఇన్నివ్. ఈ యొక్క పవర్ అథారిటీ 2 పదాలు బైబిల్లో వాడబడినాయి. ఈ అథారిటీ పవర్ని చూపించడానికి నేను ఇప్పుడే చదివి చూపిస్తాను. ఒకటి ఎస్పెషలీ జనరల్ పవర్, అది అథారిటీ పవర్, అది మనకు. రెండవ పవరు ఇది నీ దగ్గర ఉండాలి అంటే ఇది దురాత్మల కొరకు ఇవ్వబడిన పవర్. ఇది ఈ 2 మనం కలిగి ఉండాలా. ఓకేనా? ఫస్ట్ పవర్ మీరు చూసే బైబిల్లో అపోస్తుల కార్యము 1:8 రాయబడింది కదా, చదువుతారు ఎవరన్నా? గట్టి చదువు నాయన. ఆయనను పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు చూసారా, మీరు శక్తిని పొందెదరు గనుక, చాలు, మీరు శక్తిని పొందెదరు. ఈ యొక్క పవర్, ఈ యొక్క శక్తి అనే పదం ఉందే బైబిల్లో, యూ విల్ రిసీవ్ పవర్ అనే పదం ఉందే, గ్రీక్లో డునామిస్ అని రాయబడింది. ఏం పవరు? డునామిస్ పవర్. ఈ పవర్ దేవుడు మనకు అందరికీ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాం మనం అందరికీ, మనకి ఈ పవర్ ఇచ్చాడు. ఈ పవర్ ఎందుకంటే మనం ఆయనకి సాక్షులుగా జీవించేదాన్ని, అద్భుతాలు చేసేదాన్ని, సామర్థ్యమైన కార్యాలు చేసేదాన్ని, బలమైన కార్యాలు చేసే డునామిస్ పవర్ మనకు ఆల్రెడీ ఇవ్వబడింది. మా ఇంటన్నారా, మనకి ఇవ్వబడింది అధికారం. ఈ అధికారం మెయిన్గా మనము ఈ భూమి మీద పరిపాలించేదానికి, అద్భుతాలు, స్వస్థతలు, సామర్థ్యమైన కార్యాలు చేసి సువార్త ప్రకటించేదానికి, మహిమగల కార్యాలు చేయడానికి మనకు డునామిస్ పవర్ ఇవ్వబడింది. అయితే రెండో రకమైన పవర్ ఏంటంటే, ఈ పవర్ని ఎక్సోసియా అంటారు గ్రీక్ పదంలో. దీనికి ఏం వాడారు? డునామిస్ అనే పదం వాడారు. ఏదానికి? జనరల్ పవర్. మీరు అర్థం చేసుకోవాలని నేను సింపుల్గా చెప్పాను. కానీ ఇంకో పవర్ ఉంది, దాన్ని ఏమంటారమ్మా? ఎక్సోసియా. EXOUSIA ఎక్సోసియా. ఓకే, ఇది కూడా పవరే. ఓకేనా? మీరు చూసినట్లయితే ఈ పవరు మీకు నాకు ఎప్పుడు ఇవ్వబడిందో తెలుసా? లూకాసు వార్త 10:19 ఎవరైనా చదవండి, అక్కడ ఈ పదం రాయబడింది, ఎక్సోసియా. లూకాసు వార్త 10:19. గట్టిగా చదవాలి నాయన. ఇదిగో అమ్మా అర్థమవుతుందా? ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో అన్నాడు, అక్కడ అన్నాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, డునామిస్ పవర్. సో అది మనం యేసు ప్రభు రక్షకుడు అంగీకరించిన వరకు పొందాం. జాగ్రత్తగా వినండి ఇప్పుడు. అమ్మా వింటున్నారా? ఎస్పెషలీ నువ్వు దురాత్మల మీద, పాములను త్రేలను త్రొక్కుటకును సాతాను శత్రు బలం అంతటి మీదను మీకు అధికారం. ఇది ఇక్కడ వాడినది గ్రీక్లో ఎక్సోసియా. జాగ్రత్తగా వినంటారా? ఎక్సోసియా పవర్ నీలో వాడబడాలి అంటే ఇది ఎస్పెషల్ ఎవరి కోసం? ఇది దురాత్మల కోసం, చీకటి శక్తులు పారద్రోలు దానికోసం, వాటి క్రియలు లయం చేయడానికోసం, వాటిని ఎదుర్కొనే దానికోసము ఈ పవర్ ఇవ్వబడింది. ఈ పవర్ నీలో పని చేయాలంటే, ఏ పవరు? ఎక్సోసియా పని చేయాలంటే, ఎందుకంటే ఈ యొక్క శక్తి, ఈ యొక్క పవర్ ఎవరికి విరోధంగా ఇవ్వబడింది? దురాత్మ శక్తులకి. నువ్వు ఎప్పటివరకైతే దేవునితో రైట్ స్టాండింగ్లో లేవో ఈ పవర్ని వాళ్ళ మీద నువ్వు పని చేయలేవు. అంటే జాగ్రత్త వినంటారు,
ఈ యొక్క దురాత్మలతో వీటిని మనం పరిపాలించాలంటే, వీటిని అనగద్రొక్కి ప్రజల్ని విడిపించాలి అన్నా, మన కుటుంబాలను విడిపించాలి అన్నా, మనము జీవితంలో మన యొక్క ఏ ఏరియాలో కూడా స్థలం మీకుండా ఉండాలి అంటే ఈ ఎగ్జోజియా పవర్ అనుక్షణం నీలో లైక్ పర్వతంలాగా, లైక్ ఊటలాగా పొంగి పొర్లుతూ ఉండాల. ఈ ఎగ్జోజియా పవర్, ఈ ఎగ్జోజియా అథారిటీ, దానికి చేయాల్సింది ఏమంటే చాలా ఇంపార్టెంట్. మా ఇంటన్నారా, ఈ యొక్క పవర్ని నువ్వు నీ జీవితంలో వాడాలి అంటే నీ జీవితం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. నువ్వు కాంప్రమైజ్ చేసే వ్యక్తివైతే, అంటే నువ్వు హిపోక్రసీ అంటామే, దేవుని ఒక చర్చిలోకి వస్తే ఒక లైఫ్, బయట ఒక లైఫ్, లేక రకరకాల జీవితం జీవిస్తారే, అట్లా వాళ్ళు ఎగ్జోజియా పవర్ వాళ్ళు లేరు. అబద్ధాలు చెప్పుకుంటా, అమ్మ అర్థమవుతుందా, సినిమాలు చూసుకుంటా, టీవీ సీరియల్ చూసుకుంటా, మొబైల్లో పోర్నోగ్రఫీ చూసుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, చాడీలు చెప్పుకుంటా, ఈ జీవితం జీవిస్తూ ఉంటారు చాలామంది క్రైస్తవులు. పిల్లరా, వాళ్ళలో ఎగ్జోజియా పవర్ పని చేయదు. చాలా ఇంపార్టెంట్ పవర్ ఇది. నేను మీకు బైబిల్ నుంచి ఇంకా కొన్ని వాక్యాలు చూపిస్తాను, మీకు అర్థం కావాల. ఫస్ట్ నీకు స్పిరిచువల్ అథారిటీ ఉంది, నీ దగ్గర పవర్ ఉంది, కానీ కళ ఎందుకు ఇస్తాడు దేవుడు తెలుసా నీకు? ఎందుకంటే నువ్వు ఆ యొక్క పవర్ అథారిటీని వాడుకోవడంలా నీ జీవితంలో వేరేవి ప్రవేశించి ఉన్నాయి. నీ జీవితం సరిగా లేదు. వాళ్ళకి అదే చెప్పడం జరిగింది. బిడ్డ, నీకు దేవుడు ప్రేమిస్తూ దేవుడు చూపిస్తున్నాడు ఏమని, నాన్న నువ్వు చూడు, నీకు అధికారం ఇచ్చాను నేను, నువ్వు కోల్పోతున్నావు, నువ్వు అందుకే యేసు నామాన్ని తీసుకోలేకపోతున్నావు నీ కళలో. అది దేవుడు చూపిస్తాడే కళ. పిల్లరా, చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్ ఇది. మీరు నేను రాజులము, ప్రభువు యొక్క సామర్థ్యము, అధికారము, బలము, యేసయ్య ఏమై ఉన్నాడో అదే ఉన్నాం మనము. నువ్వు అనుకుంటున్నావు ఒక హిపోక్రట్ లైఫ్ నేను బ్రతుకుతానలే, ఆఫీస్లో, ఇంట్లో, భర్త దగ్గర, భార్య దగ్గర. నువ్వు కొట్లాడుకుంటా ఇంట్లో భార్యతో, భార్య భర్తతో కొట్లాడుకుంటా, మన జీవితము ప్యూర్గా లేదనుకోండి, ఈ ఎగ్జోజియా పవర్ మన జీవితంలో పనిచేయదు. ఉదాహరణకు చూడండి, బైబిల్లో అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో 11వ వాక్యం చదువుతారు ఎవరైనా? అక్కడ ఒక గుంపు ఉంది, ఒక 7 మంది ఉంటారట. ఏమని రాయబడింది? వాళ్ళు దురాత్మల్ని తీలేకపోయారు కదా. ఎందుకు తీలేకపోయారు? చదవండి ఆయన. పౌలు చేత విశేష అద్భుతం చేయించెను. అప్పుడు సరిగా చదువు నేను మళ్ళా. అప్పుడు దేశ సంచారులను, మాంత్రికులునైన కొందరు యూదులు ఓకే. సో పాయింట్ ఏమంటే ఇక్కడ వీళ్ళు ఎందుకు తీలేకపోయారంటే పిల్లరా, ఈ ఎగ్జోజియా పవర్ వచ్చేసి
మీలో నాలో పని చేయాలి అంటే, ఎస్పెషల్లీ ఇది ఎప్పుడు చెప్పాడు యేసు ప్రభు, మీకు అధికారం ఇస్తున్నా, దురాత్మల మీద, సాతాను శక్తి అంతటి మీద మీకు అధికారం ఇస్తున్నా. ఈ పవర్ వీళ్ళు వాళ్ళలేకపోయారు. ఎందుకంటే వీళ్ళ లైఫ్ ఇంప్యూర్గా ఉండడం వలన, ప్యూరిటీ లేకపోవడం వలన. జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలమైన మీకు నాకు దేవుడిచ్చిన పని ఇది. ఏ పని? సువార్త ప్రకటించి దురాత్మల్ని పారద్రోలే పని. మీకు నాకు దేవుడిచ్చిన పని ఇది. చాలా ఇంపార్టెంట్ పని ఇది. మీరు నేను చేయాల్సిన పని ఇది. కానీ జాగ్రత్తగా వినండి, మీ దగ్గర నా దగ్గర ఎగ్జోజియా ఉంది, అందుకే కళలో చూపిస్తాండేది. నువ్వు పేరు తీసుకోలేకపోతున్నావు, దురాత్మని పారద్రోలేకపోతున్నావు. కారణం నీ లైఫ్ ఇంప్యూర్గా ఉంది కాబట్టి. సో అందుకనే జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఈవిల్ స్పిరిట్స్ ఏం చేస్తాయంటే, మీరు వాటి మీద అధికారము చేయకూడదని, మనం ఎవరు కానీ వాటి మీద అధికారం చేయకూడదని అవి ఏం చేస్తాయంటే, మనమే వాటికి లోబడేటట్లుగా అవి చేసుకుంటాయి. ఎలా చేసుకుంటాయి నేను చూపిస్తాను బైబిల్లో నుంచి మీకు. అందుకనే మనకు చాలా జ్ఞానం కలిగి ఉండాలా. ఉదాహరణకు ఒక వాక్యం చదవండి. 1 పేతురు 2:19 ఎవరైనా చదవండి. 1 పేతురు ఎవడైనను 2:19, 2 పేతురు 2:19, 2 పేతురు 2:19. సారీ, గిట్టి చదువునైనా. వారు రెండో పేతురు 2:19. ఒకరి చదవండి. స్టార్టింగ్ నుంచి చదువుమా. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టివారికి స్వాతంత్రం చెబుతారు. ఇప్పుడు నేను జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ పోర్షన్ అది. ఒకడు చాలా ఇంపార్టెంట్. ఒకడు దేని వలన జయింపబడును, దానికి దాసుడు. హలో, వినాలా? ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం ఈ ప్రీచింగ్లో. ఇదే చాలా కీ ఒక వాక్యం నేను మీకు చెప్పాల్సింది. ఒకడు దేనికి లోబడుతున్నాడో వాడు దానికి దాసుడు అవును కదా. ఇంకోసారి చదువుమా తెలుగులో. అది చాలా మంచి మాట. ఒకడు దేని వలన జయింపబడుచున్నాడో దానికి దాసుడు అవుతావు నువ్వు. అంటే ఒక దేని వలన జయింపబడును. జాగ్రత్త. మీరు ఏ సంఘం మామూలు ఇట్లే ఉండదని వీలు లేదు. చాలా పవర్ఫుల్ సంఘం ఇది. అందుకే దేవుడి వాక్యం ఇచ్చాడు మనకి ఈరోజు. పొద్దున్నే తెల్లారుజామున లేచినప్పుడు నువ్వు మొబైల్లో పోర్నోగ్రఫీ చూస్తున్నావు అనుకో, అశ్లీలమైన పిక్చర్ చూస్తున్నావు అనుకో, ఆ వాక్యం చదువు లాస్ట్లో మళ్ళీ. ఇప్పుడు ఇంకోసారి, నువ్వు ఏ దాని వలన జయింపబడతానో? పోర్నోగ్రఫీ వలన. సినిమా సీరియల్ చూస్తున్నావు అనుకోను, మా ఈనాల ముందర చూడాలి మీరు. ఇప్పుడు మాట్లాడకూడదు. సినిమా సీరియల్ చూస్తున్నావు, మొబైల్లో సీరియల్ చూస్తున్నావు, మొబైల్లో నీకు రాజకీయ నాయకుల్లో పిచ్చి పట్టింది, సినిమా యాక్టర్లో పిచ్చి పట్టింది నీకు. నువ్వు దాని ద్వారా జయింపబడతావు. కాబట్టి దాని మీద నీకెట్లా జయం ఉంటుంది? అది పాయింట్. పేతురు అంటాడు మనతో, ఒకడు ఏ దాని ద్వారా జయింపబడతాడో దానికి వాడు లోబడును కదా. నువ్వు అబద్ధాలు చెప్తా అంటే నువ్వు అబద్ధాలు ఆత్మకు ఆల్రెడీ లోబడి ఉన్నావు బ్రదర్. నువ్వు చెడ్డ చూపు కలిగిన వ్యక్తివైతే స్త్రీల ఎడల నువ్వు ఆల్రెడీ దురాత్మకు లోనే ఉన్నావు. నువ్వు దురాత్మని లోబడుచుకోలేవు. అదే కళ, ఆమెకు వచ్చిన కళ, ఆ పాపకు వచ్చిన కళ ఏం చెప్పండి? యేసుప్రభు పేరు తీసుకోలేకపోతుంది. నువ్వు ఇంకోరి గురించి ఎప్పుడు కుళ్ళుకునే వ్యక్తివి, చెడ్డ చేయాలని కోరుకునే వ్యక్తివి, వీళ్ళు చెడిపోవాలని కోరుకునే వ్యక్తివి, వీళ్ళు చెడ్డ జరగాలని, ఎవరికి చెడ్డ జరిగితే నువ్వు సంతోషపడే వ్యక్తివి. నువ్వు వాటి ద్వారా జయింపబడతావు. నువ్వు వాటిని జయించలేవు, ఎందుకంటే అవి నేను జయిస్తాను ఆల్రెడీ. అమ్మా, మీరు లాజిక్ అర్థం చేసుకోవాలి. పేతురు, పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా ఏం రాయిస్తాను, ఏం నేర్చుకుంటాను మనం ఈరోజు సాయంకాలం తెలుసా? నేను ఎవరి ద్వారా జయింపబడతాననేది నా జీవితంలో చాలా ముఖ్యమైన అంశం.
నేను సినిమాల ద్వారా, సీరియల్ ద్వారా, పోర్నోగ్రఫీ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, నువ్వు షార్ట్స్ ద్వారా, అవి స్పిరిట్స్ అవే. నిన్ను ప్రార్థన చేసుకోనీయకుండా నువ్వు బైబిల్ చదువు, నువ్వు దైవికంగా లేవు, నువ్వు మనిషివి. ఎందుకంటే అవి జయించానే కాబట్టి నువ్వు జయించలేకపోతున్నావు వాటిని. అందుకే అట్లాంటివి ఏమి ఉండకూడదు నేను మన దగ్గర. ఇవన్నీ స్పిరిట్స్ ఇవి. మీకు అర్థమవుతుందా? నిన్న వారం నేను ఒక సెల్ గ్రూప్లో ప్రీచ్ చేశాను మీకు. ఓకే, ఇంకో వాక్యం చదవండి దీనికి సంబంధించి. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12, 13. రోమిలు రాసిన పత్రిక 6, 12 చదువునైనా. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చూసారా పిల్లరా, ఏం ఏలకూడదంట? మన శరీరం ముందు పాపం ఏలనీయకూడదు. ఆ తర్వాత చూసారా పిల్లరా, మీ అవయవములు ఏంటి? అవయవాలు ఏం అవయవాలు ఉన్నాయేమో మన దగ్గర? అమ్మా, అవయవాలు ఉన్నాయి మనకి. కళ్ళు, చెవులు, నోరు అతి ముఖ్యమైన అవయవం. చేతులు, కాళ్ళు, కడుపు అన్నీ అవయవాలే. ఎవరికి కూడదంట అవి? పాపమునకు అప్పచెప్పద్దండి అంటున్నాడు. ఎందుకో తెలుసా? వాటికి అప్పచెప్తే అవి నీ మీద రాజ్యం చేస్తాయి, ఇంకా నీ మీద నువ్వు వాటి మీద రాజ్యం చేయలేవు. అందుకే ఎగ్జోసియా పవర్ ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఎవరైతే ఇంప్యూరిటీలో ఉండరో, ఎవరైతే పోర్నోగ్రఫీలో పడ్డో, ఎవరైతే స్త్రీల వ్యామోహంలో ఉండడో, ఎవరైతే అన్యాయం చేయడో, ఎవరైతే ఇంకో కుటుంబాన్ని చూసి మోసం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తాడో, పవిత్రంగా జీవిస్తాడో, ఎవరి నోట్లో అబద్ధాలు ఉండవో, ఎవరు దొంగ వ్యాపారాలు చేయరో, అపవిత్రమైన వ్యాపారాలు చేయరో, పిల్లరా నువ్వు నేను పరిపాలించడానికి పెట్టి ఉన్నాం. బంగారు, వెండి, వెలగల వస్తువులు దేవుడు మన పేరు మీద రాశాడు. మనం ఎందుకు ఈరోజు కష్టాల్లో సమస్యలు ఉంది తెలుసా? ఈ దురాత్మలు మన జీవితంలో సక్సెస్ కానివి ఇవే. నువ్వు లోబడినావు వాటికి, అవి నిన్ను అణిచేస్తున్నాయి నీకు తెలియకుండానే. ఎస్, ఈరోజు మన దగ్గర ఏ మంచి వస్తువు, మేలైన వస్తువు లేదంటే మనము ఎక్కడో అపవిత్రమైన జీవితానికి ద్వారం తెరిచి ఉన్నాం. అవి మన జీవితంలో ఆత్మీయ లోకంలో వర్తిస్తున్నాయి. నిన్న వారం ఇంకో 16వ వాక్యం చదువున్నాను, దాంట్లో 6:16. లోబడుటకు, చూసారా, లోబడుటకు దేనికి మీరు అప్పగించుకుందురో నువ్వు పోర్నోగ్రఫీ చూస్తా అంటే ఆ ఈవిల్ స్పిరిట్కి నువ్వు దాసుడివే, నువ్వు దాసురాలువే. నువ్వు 24 గంటలు భర్త కొట్లాడుతున్నావు అనుకోను, నువ్వు భర్త గురించి నీకు సరిపోదు, భర్తని పీడిస్తాను, నానా మాటలు నువ్వు అంటాను అనుకో, ఆ స్పిరిట్కి నువ్వు దాసుడై ఉన్నావు. నువ్వు దాన్ని జయించలేవు. అదే నేను జీవితాంతం అది పెట్టుకుంటుంది. మళ్ళీ ఊరికి ఇడిచిపెడుతుందా? కాలు నొప్పో, కీళ్ళు నొప్పో, మోకాలు నొప్పో, యాదో నొప్పి పెడతా ఉంటుంది అది. ఎందుకంటే దాని ప్లే గ్రౌండ్ నువ్వు ఇప్పుడు. చూసారా ఎంత డేంజరో? అందుకే ఆయన ఏం చూస్తాడు? ఆయన లెక్క. అందుకే లెక్క చూసుకుంటాడు కదా. మనం ఏం చేయాలి ఆయన? మన కళ్ళు, మన ముక్కు, మన నోరు, చేతులు, కాళ్ళు, కడుపు, మనస్సు, ప్రతిదీ పవిత్రంగా చూసుకోవాలి మీరు. నిన్న బుధవారం ప్రీచింగ్లో కొన్ని విషయాలు చెప్పాను నేను కదమ్మా. ఏమి విషయాలు? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాము? మనం ఎవరికి అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు, దగా చేయకూడదు. ఎందుకంటే గుర్తుందా? 7వ అధ్యాయంలో చదువుకున్నాం. చదువుతారా? 7వ అధ్యాయంలో కీర్తనలు 7లో, అమ్మ ఎవరు తవ్విన గుంత, మా గుంత గురించి మర్చిపోతారా? యా అమ్మ, మనం ఏం చేయకూడదు మా ఇన్నారా? మనకు అన్యాయం చేసేవాళ్ళు ఉండొచ్చు, మోసం చేసేవాళ్ళు ఉండొచ్చు, డబ్బులు కొట్టేసేవాళ్ళు ఉండొచ్చు, మీ పేరుని గలీజ్ చేస్తూ ఉండొచ్చు. మీరు దేవుని బిడ్డలు కాబట్టి మీకు చెడ చేస్తూ ఉండొచ్చు. ఎందుకు? సాతాను ఏం కోరుకుంటాడు? వాళ్ళతో చెడ్డ ఎందుకు చూపిస్తాడంటే వాళ్ళు తెలియక చేస్తున్నారు, తెలిసి కూడా చేస్తూ ఉండొచ్చు లేండి. తెలియకేముండదు, చాలాసార్లు తెలిసి కూడా చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ వెనకాల ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. కానీ మనం ఏం చేయకూడదు? మనం అన్యాయం చేయకూడదు అని నేర్చుకున్నాం. మనం మోసం చేయకూడదు, మన వారి కుటుంబాలని ఒత్తేయకూడదు, వాళ్ళ పిల్లల్ని పాడు చేయకూడదు, మనం ఏ చెడు కోరుకోకూడదు. ఎందుకంట నిన్న వారం చూసుకున్నాం,
7వ అధ్యాయంలో ఎవరైనా చదువుతారు? 7వ అధ్యాయంలో కీర్తన 7:15 15 నుంచి చదువునేనా? గుంట త్రోవి అని అంటే ఎవరో మిస్టర్ సంసం గుంట త్రోవి ఏం చేశాడంటమా? లోతు చేసుకున్నాడంట. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాన్నెత్తి మీదకి వచ్చిందంట చేటు. అందుకే చేటు తలచొద్దండి కూర్చొని, అట్లే కాసిందేలే, ఆమె కాసిందేలే, ఆమె సన్నదేందా, కొవ్వు పట్టిందిలే. వద్దునైనా చదువునైనా. వాడు ఓచించిన బలాత్కారము వాని ఎవరి మీద ఎక్కడ నడినెట్టిందో తాండవం ఆడుతుంది అని చేసి అది దరిద్రం తాండవం ఆడుతుంది రా నీ నెత్తి మీద అంటే ఆ టైపు. ఇంకా తర్వాత చాలండి అమ్మా. లోతుగా తవ్వాడంట ఒక వ్యక్తి. ఎన్నేళ్ళు పట్టింది తెలుసా సిస్టర్ మీకు తవ్వేకి? 16 ఏళ్ళు పట్టిందంట దాదాపు ఈ గుంత తవ్వేదానికి. ఎవరికి? మిస్టర్ సౌల్కి. ఎవరి కోసం గుంత రెడీ అవుతాండేది? దావీదికి. లాస్ట్లో ఎండింగ్ సీన్ ఏమైంది? ఎవరు పడిపోయాడు గుంతలో? అది రాయబడి దావీదు రాస్తున్నాడు. వాడు లోతుగా తవ్వినాడు, కానీ తవ్వుకునే గింతలో వాడే పడినాడు. మనం తవ్వుకోకూడదు, ఎవరి కోసం గుంతలు తవ్వకూడదు. నేను చెప్తున్నా మీకు, దయ్యాలు మీకు నాకు ప్రేరేపిస్తాయి. తవ్వు నువ్వు చాలా మంచివాడివి, వాళ్ళు చాలా చెడ్డోళ్ళు, తవ్వును అని. ఎన్నడే కానీ పొరపాటున కూడా ఎవరు చెడు ఆలోచించకూడదు, చెడు చేయకూడదు, తప్పు చేయకూడదు. నైనా ఏదన్నా అట్లా పొరపాటు జరిగిందా వెంటనే రక్తం కిందికి వెళ్ళిపోవాలా, రక్తంలో దాగిపోవాలా, ఏడవాల మనం దేవుని సన్నిధిలో. అయ్యా పొరపాటున నేను చేశాను, నన్ను క్షమించు. జాగ్రత్త గినంపులారా. దావీదుకి సౌలు ఎన్ని ఏళ్ళు తవ్వాడు గుంత. చాలాసార్లు చెప్పాను మీకు, సౌలుకి చాలా కోరిక ఉండే. ఏం కోరిక చెప్పండి? ఒక్క దెబ్బకి ఈట ఏడ దిగల, దావీదులోకి దిగాలనే కోరిక. మనకు కూడా ఒకసారి కోరిక ఉంది కదా, ఒక్క టిస్సెస్ అసలు ఈ చచ్చిపోతే నాకు ఎట్లా చెప్తానంటే, నాకు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. నేను సిగ్గుపడిన ప్రీచ్ చేయడంలో. మీకు ప్రీచ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేయగలను కదా. ఒకసారి అనిపిస్తుంది, ఒక్క పొడుచు పొడితే మొత్తం లోపల నుంచి బయటకు వచ్చేసి ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మీకు తెలుసా, ఆ కోరిక ఉంటే చివరికి ఏం జరుగుతుంది? మనం పొడిసేది సౌలే పొడుచుకున్నాడు ఈటతో. యాలగట్టాలని ఉండిందంట. అమ్మ సిస్టర్ మీకు ఉన్నింది ఎప్పుడైనా? ఎవడన్నా యాలగడదామని గోడ మీద ఉన్నిందా? ఓసారి అనిపిస్తుంది కదా. ఓసారి ఆడవాళ్ళు కనిపిస్తుంది భర్తను చూసి, వీలైతే ఆడని ఎగర కల అమ్మ కూర్చోలేను తిరగకూడదు అమ్మ, వింటున్నారా అమ్మ? అనిపిస్తుందా? మీరు చాలా మంచోళ్ళు, నాకు చాలాసార్లు అనిపించింది. ఈమె గురించి కాదులేండి, మామూలుగా కొంతమందిని చూసి. దేవుడు ఉన్నాడు కాబట్టి. అమ్మా వేరే వాడు ఎవరు? ఇంకో సామెత చూసుకున్నాం. ఇంకో స్టోరీ ఎవరిది? మృదుకైది. హామాన్కి 75 అడుగుల ఉరికమ్మం చేపించాడంట. ఎంత 75 అడుగులు తెలుసా మీకు? ఈ బిల్డింగ్ అంతా ఎన్ని అడుగులు ఉందో ఇది? 70, మన 6 అడుగులు కదా, ఇట్లా లెక్కేసుకుని 75 అడుగులు అంటే. వానికి భలే కోరికంట. ఎవరు ఆడగడవాడంటాడా? ముర్దుకై. మొత్తం ఎవరు కట్టారు తెలుసా? అది ఉరి ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి, భార్య పిల్లలంతా కలిసి. భార్య అనేది ఇంకో ఎత్తుకు లేపో. కొన్ని కుటుంబాలు ఉన్నాయి. దివ్యాన్ని మీ కుటుంబం అట్లాగే బంగారు కుటుంబం ఇది. మీరు తినండి, మీరంతా బంగారులేండి. కొంతమంది భార్య అంటూ ఉంటుంది, ఏమి 75 అడుగులు 80 లేపు వాడిని, ముసలామె యాలగట్టాలి, ముసలామె అత్తని. తక్కువైన వాళ్ళు అనుకున్నారా మీరు? ఓ రోజు అత్తలు అవుతారని మీకు తెలుసు, అయినా అత్తని యాలగట్టాలా, మామని యాలగట్టాలా. ఇంకెవరు ఉన్నారమ్మా? తోడి ఏమంటారు సార్? తోడి చెల్లెలా? తోడుకోడలు భార్యకు ఎత్తును అంటుంది భర్తతో. బెడ్ మీద పడుకొని రాత్రి నీకు తెలుసా ఏం జరిగింది అంటుంది. అమ్మ వింటున్నారు మీరు? అప్పుడే మాట్లాడుకుంటున్నారే. అమ్మ బెడ్ మీద పడుకొని భార్య ఏమంటుంది? మృతి మీద మనకు మంచి అనుభవం కదా. నీకు తెలుసా ఏం చేసిందో ఆమె? ఏం చెప్పింది? మీ ఆడబిడ్డ. ఎవరో ఆడబిడ్డ అంటే కూడా నాకు తెలియదు ఏందో ఆడబిడ్డ అంటే. మొత్తానికి ఎవరోలే, మొత్తానికి
ఆడబిడ్డ ఏం చేసింది తెలుసా మన గురించి, మన పిల్లల గురించి ఏం చెప్పింది తెలుసా, తెలుసా చెప్పదు, తెలుసా తెలుసా అని అంటూ ఉంటుంది. ఎందుకంటే అది ఏం లేదు కాబట్టి. ఈడు చచ్చిపోతా అంటాడు పక్కన పండుకొని, వీడు లోపల ఇంకెంతెత్తు లేపల్లా ఉరికమ్మాన్ని. వీడు నిర్ణయించుకుంటారు రేపటి నుంచి మాట్లాడినాం, వాళ్ళ ముఖం చూడు నేను, వాళ్ళు చచ్చిపోయినా పోను. ఇంకా వీడు లేచి పొద్దున్న అందరికీ చెప్తాడు, ఊరోళ్ళందరికీ, పలానోళ్ళు అట్లా పలానోళ్ళు ఇట్లా, వాళ్ళు చచ్చిపోతే నేను పోను అంటాడు. చూసారా ఎంత భయంకరమైన జీవితం బతుకుతానో మనం. ఎవరున్నారు దీని వెనకాలంతా? నువ్వు జయింపబడతావు. నువ్వు ఏ దాని ద్వారా జయింపబడతావో దానికి లోబడి ఉంటావు. 75 అడుగుల ఎత్తైన ఉరికమ్మం మీద మొర్దుకే పోలేదు పిల్లరా, హామాన్ చచ్చిపోయాడు. ఇది లా, దేవుని లా. నువ్వు చెడు చేస్తే ఆ చెడు నిన్ను చుట్టుకుంటుంది. సార్ మీకు తెలియదు సార్ వాళ్ళు ఎంత చెడ్డోళ్ళో, ఆ లెక్క నువ్వు తీసుకోవాల్సిన పనిలే, లెక్క వేరే వాళ్ళు తీసుకునే పెట్టినాడు దేవుడు తీసుకుంటాడు వాళ్ళ లెక్క. నీతో లెక్క అడుగుతాడు ఆయన. ఆరంభంలో ఏం చదువుకున్నాం బ్రదర్? లెక్క నీది క్షమించాడు ఆయన. ఇంటానరా వీళ్ళు కూర్చోబెట్టండి, వీళ్ళకి నీ లెక్క క్షమించాడు ఆయన. నీ లెక్క క్షమించాడు. వింటానారా మీరు? వింటారా అని చెప్పండి. నీ లెక్క క్షమించాడు ఆయన. ఆ తర్వాత నీ లెక్క చూసుకుంటానే ఉంటాడంట ఆయన. నేను చెప్పలే, బైబిల్ చెప్తాను. నువ్వు అన్నావు అనుకో, వాళ్ళ లెక్కను బట్టి నేను లెక్క తీసుకుంటాను వీళ్ళతో అని, ఆయన నిన్ను లోపలేస్తాడంట ఫస్ట్. అది ఏ రాజ్యము అట్లా పనిచేసేది? ఇండియా కాదు, పరలోక రాజ్యము. ఇండియాలో నువ్వు ఇండియాలో నీకు ఓట్లు వేసారంతా, ఇండియాలో ఎవడు పట్టించుకోడు. నువ్వు వాడిని తొక్కు, వీడిని తొక్కు, నువ్వు తొక్కించుకో, అంతా చెల్లుతుంది. ఆ రాజ్యంలో ఈ లెక్క జరగదు. ఆ రాజ్యం ఏముంటుందంటే, నీ లెక్క నేను 0 చేసి పెట్టా. నీ హృదయంలో ఎవరి గురించి అన్నా ప్లస్ మైనస్ ఉందా, నువ్వు బాధపరిచేబడవారికి అప్పజెప్పబడతావు. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏం చెప్పాను నిన్న వారం? నేను చెప్పండి. సాతాను యొక్క అతి ముఖ్యమైన పని ఏమో తెలుసా? నైనా బ్రదర్స్ వింటానారా? సాతాను యొక్క అతి ముఖ్యమైన పని ఏమంటే, నిన్ను రెచ్చగొడతా ఉంటాడు. అనుక్షణం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు వాడు. ఏమని? ఫలానా ఇట్లా చేసా, ఫలానా బ్రదర్ ఇట్లా చేసా, ఫలానా సిస్టర్ ఇట్లా చేసా, పాస్టర్ అట్లా చేసా, పాస్టర్ ఇట్లా చేసా, వాళ్ళు ఇట్లా చేసిరి. వాడు నిన్ను రెచ్చగొడతా ఉంటాడు. ముందు చూడండి అయినా ఒక్కటి ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోండి, మనం పోరాడున్నది రక్త మాంసంతో కాదు. 2 కొరింథీ 10:3లో మనం పోరాడుతానే దేవుడితో, దురాత్మల సమూహంతో. అందుకే రోమిల్ రాసిన పత్రిక 8:5 నిన్న వారం చూసుకున్నాం. శరీర కార్యాలు, ఆత్మ కార్యాలు. శరీర కార్యాలు ఏం చేస్తాయమ్మా? మరణాన్ని తెస్తాయి. ఆత్మ కార్యాలు ఏం చేస్తాయి? జీవాన్ని తెస్తాయి. ఆత్మ కార్యాలు అంటే వాక్యం చెప్పినట్లే చేయడము. ఈ యొక్క దురాత్మలు ఏం చేస్తాయంటే వాక్యానికి విరోధంగా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాయి. ఎందుకు? నువ్వు దురాత్మల మాటలు విని ఆ పండు చేసినావు అనుకో, నువ్వు ఏ దాంట్లో ప్రవేశిస్తానో? మరణంలో ప్రవేశిస్తాను. అర్థమవుతుంది ఎప్పుడారా కదా? మీకు నిన్న వారం చూపించి యాకోబు గ్రంథం 3:14-15 చూసుకున్నాం. ఈ జ్ఞానము ఏ జ్ఞానము? కొట్లాట్లు, జలసి, కుళ్ళు, క్రోధము, కుచితము, ద్వేషము, అసూయ పైనుంచి వచ్చింది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ లోకంలో అందరూ చేస్తానేది ఈ దయ్యాల జ్ఞానం. అయితే జాగ్రత్తగా వినండి. కళ గుర్తు మర్చిపోద్దండి. ఆ కళ ఆ పాపకు వచ్చింది. ఆ పాపకి ఆ కళ వచ్చింది. ఆ పాప చెప్పలేకపోతుంది. యేసయ్య అని పేరు తెలుసు ఆ పాపకి. మైండ్ అంటాంది, స్పిరిట్ అంటాంది యేసుప్రభు పేరు తీసుకోమని. యేసుప్రభు పేరు తీసుకోలేకపోతుంది. అసలు ఆ కళ ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఏమంటానని, నీ జీవితము సరిగా లేదు బిడ్డ, నువ్వు స్పిరిచువల్లీ అలైన్మెంట్లో లేవు, యేసయ్య పేరు తీసుకోలేకపోతే నీకు ఇచ్చిన ఎగ్జోజియా వాడుకోకుండా నువ్వు బందీగృహంలో ఉన్నావని చూపిస్తా అన్నాడు. ఏ బందీగృహంలో? నేను వినాలి, కూర్చో జాగ్రత్తగా వినంటున్నారా? ఆ యొక్క స్పిరిట్స్ ఏం చేస్తాయంటే నిన్ను అపవిత్రమైన జీవితంలోకి తీసుకోవాలని, కోపంలోకి తీసిపోతాయి, నిన్ను క్రోధంలోకి తీసిపోతాయి.
కుళ్ళులోకి తీసిపోతాయి, అసహ్యంలోకి తీసిపోతాయి. ఎందుకు? దానికి స్పిరిచువల్ లాస్ తెలుసు ఈవిల్ స్పిరిట్స్కి. ఏం స్పిరిచువల్ లా? మొదటి పేతురులో మనం చూసుకున్నాం. పేతురు అన్నాడు 2:19, 2 పేతురు 2:19, దేని ద్వారా నువ్వు జయింపబడతావో దానికి నువ్వు. ఆ స్పిరిట్ ఏం చేస్తుందంటే ఆ అమ్మాయికి యేసు ప్రభు పేరు తీసుకొనియడంలా. ఎందుకంటే ఆ స్పిరిట్ ఆధీనంలో ఉంది. ఎవరు? ఆ అమ్మాయి. అందుకే కలలో ఒత్తుతాన్న కూడా, దురాత్మలు వచ్చి ఒత్తుతాన్న కూడా పేరు అంటే దేవుడు ఎందుకు చూపించాడు కళ్ళు తెలుసా? బిడ్డా, నీ జీవితము అణచబడతా ఉంది, నీ వ్యాపారం అణచబడుతుంది, నీ ఇంట్లో డబ్బు అణచబడుతుంది, నీ శరీరంలో ఆరోగ్యం అణచబడుతుంది, నువ్వు ఎగ్జోజియాని వాడలేకపోతానో జాగ్రత్త, మేలుకో అని మన తండ్రి మనకు జ్ఞాపకం చేస్తాడు. కళ అది, శ్రేష్టమైన కళ అది. అందుకే కళలు అడగాల దేవునికి. మనము ప్రార్థనలు చెప్పాలయ్యా, నా సొంత కళలు రాకుండా సహాయం చేయి, దురాత్మల ద్వారా కూడా కళలు రాకూడదు, అవి కూడా ఇస్తాయి. నువ్వు నా కళలే, నాకు సహాయం చేయి అయ్యా. ఓకే, అట్లా కళలో అట్లా ప్రార్థన చేస్తే కళలు ఇస్తాడు దేవుడు. సో ఈ పాప మళ్ళీ ప్రార్థన చేసిందో నాకు తెలియదు, కళ ఇచ్చాడు. ఈ కళకి అర్థం అది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలా ఈ పాప? ఓకే, నేను ముందే చెప్పాను మీకు, unable to call the name of Jesus because of sin, because of impurity. ఎగ్జోజియా ఎవరు వాడుకుంటారమ్మా? ఎగ్జోజియా పవర్ వాడుకోవాలంటే అది దురాత్మల కోసమే ఎస్పెషల్లీ దేవుడు ఇచ్చినది మనకందరికీ. ఈవిల్ స్పిరిట్స్ని బంద్ చేసేదానికి, క్యాన్సర్ స్పిరిట్ని పారద్రోదానికి. నేను చెప్తున్నా, మినిస్ట్రీ చేయాలంటే మీరు ఎగ్జోజియా పవర్ మీకు అవసరం. ఎగ్జోజియా పవర్ మీకు చాలా అవసరం. ఓకేనా? అర్థమైందా? ఎగ్జోజియా పవర్ కావాలంటే మీలో సెక్సువల్ ఇంప్యూరిటీ ఉండకూడదు బ్రదర్స్. నీలో సెక్సువల్ ఇంప్యూరిటీ వస్తుందంటే ఆడ కానీ మొగ కానీ, నాన్న వింటానవా, ఆల్రెడీ నువ్వు ప్లాట్ చేసి పెట్టి ఉన్నావు. నేను మీకు మస్కా వేసి ఏందో సమరస్త్రీ గురించి చెప్పి పంపించిడా అట్లా మీకు అన్యాయం చేయకూడదు నేను. దిస్ ఈజ్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్. అందుకే ఇంప్యూరిటీ ఉండకూడదు. అబద్ధాలు గడగడ కొట్టేసాను, నువ్వు ఎదుటోడు నమ్మేసానల్లే అని. నిన్ను ఆత్మీయ లోకం చూస్తుంది, నీ లెక్క అనుక్షణం తీసుకోబడుతుంది. నువ్వు ఎవరి గురించి అన్నా అన్యాయంగా మాట్లాడుతున్నావా, ఎవరి గురించి అన్నా ద్రోహం చేస్తున్నావా, ఎవరి భార్య గురించి, భర్త గురించి, కుటుంబాల గురించి ఆడుకుంటున్నావా, నువ్వు బిడ్డ ప్లీజ్ వినండి, మీ కాళ్ళు పట్టుకొని చెప్తాను నేను. మీరు అనుకుంటున్నారు మనుషులకు చేస్తున్నామని, మీరు స్పిరిట్స్ ద్వారా ప్రేరేపించబడి చేస్తున్నారు ఆ పాపాన్ని. చేయకండి అట్లా. జాగ్రత్తగా ఎన్నిక లాక్కోండి మీ జీవితాన్ని. ఇది నేను చేయను. మీరు అనుకోవచ్చు, మీకు అనిపించవచ్చు, బ్రదర్ ఎంత నష్టం వచ్చింది మాకు, ఎంత ఆస్తి లేదు మాకు, ఎంత మర్యాద తీశారు మాకు. నో 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 నో, అబద్ధం అది. నా దేవుడు నన్ను తలస్థానంలో పెట్టే దేవుడు. టైం పట్టినండి 3 నెలలు, ఆ సంవత్సరం పట్టినండి, మీకు గలీజ్ చేస్తానని గలీజ్ చేయనీలేండి. మీ గురించి అబద్ధం చెప్తాను చెప్పనండి. ఎందుకంటే యేసుక్రీస్తులో సద్భక్తితో బ్రతకని ఉద్దేశించిన వారికి శ్రమలు తప్పవు, అవమానం తప్పదు. యేసు ప్రభుని మెచ్చుకునే వాళ్ళు సగం మంది అయితే అవమానించే వాళ్ళు సగం మంది ఉన్నారు అప్పుడే దేవునికి. కానీ యేసు ప్రభు స్థలం ఇచ్చేవాడు కాదు. ఓకేనా? చూడండి, మీకు నాకు ఇచ్చిన అధికారం ఎంత గొప్పదో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11. 2వ అధ్యాయం 10-11 చూడండి. ముగిస్తాను తొందరగా. చూసారా, ప్రతి వాని మోకాలును ఎవరి ముందర వంగాలి తెలుసా? నీ ముందర ప్రతి మోకాలు వంగాల్సిందే. ప్రతి దయ్యము నీకు లోబడాల్సింది. జరుగుతాండేదేంటి? నీ యొక్క పాపం వలన, నీ యొక్క అజ్ఞానం వలన, పాపం వలన, మా నాన్న బిడ్డలు వినండి, ఇష్టానుసారం బ్రతకడం వలన. నువ్వు అనుకుంటాడో మొబైల్లో ఏం చూస్తే ఎవరు చూస్తున్నారులే అని. నువ్వు భయపడాల్సింది నీ భార్య, భర్త, తల్లిదండ్రుల గురించి కాదు. ఆత్మీయ లోకం నిన్ను చూస్తుంది. వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నువ్వు ఎవరు, ఏం కథ, నీ పరిస్థితి ఏంటని. అందుకనే అటు చూడకూడదు మనం. ఓకేనా? ఆ తర్వాత చదువు. నేను ఏం రాబడి, ఎంత అధికారం అనేది ఉంది? ప్రతి మోకాళ్ళు యేసు నామములో వంగాల.
అంత అధికారం నీకు నాకు ఇచ్చిన దేవుడు. ఆ అధికారం అంతా ఎవరి కోసం దేవుడు ఇచ్చిన యేసుప్రభుకి? ఎవరి కోసము? మీరు చెప్పరే. యేసుప్రభుకి ఏం చేస్తాడు? యేసుప్రభు ఆడు కూర్చున్నాడు, ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఎవరి కోసం ఇచ్చినది? మన కోసం. ఎట్లా జడ్జిబుల్ స్పిరిట్ ఆమెలో దూరింది చెప్పండి? క్షమాపణ లేకపోవడం. బిడ్డ నేను చెప్తున్నా, సాతాను ఏం చేశాడంటే నీకు ఇంత అన్యాయం చేశాడు ఆ బ్రదరు. మాట్లాడద్దు ఆ బ్రదర్తో, ఆ అక్కతో మాట్లాడద్దు, మీ అమ్మతో మాట్లాడద్దు, వాళ్ళ ఆస్తిలే వాళ్ళ ముఖం కూడా చూడొద్దు. వాడు నిన్ను ప్రేరేపిస్తానాడో నువ్వు ఎస్ అంటూనే వాడికి తెలుసు నువ్వు వానికి ఏం చేయలేవు. ఇంకా ఎందుకంటే నువ్వు ఎవరు ఆధీనంలో ఉన్నావు? మరణం యొక్క ఆధీనంలో ఉన్నావు. అది పేతురు మనకు సంజాయిస్తాడు. అది 2 పేతురు 2:19 ఎప్పుడు మర్చిపోద్దండి జీవితంలో. 6 రోమి రాసిన పత్రిక 6:16 ఎవరికి నువ్వు లోబడతారో వారికి నువ్వు. అది ఎట్లా పోతుంది నువ్వు యేసునామములో పొమ్మంటే? మా ఇంటన్నారా ఇప్పుడు దయ్యాలు తీసే విషయాన్ని ఎందుకు మీరు తీయలేకపోతున్నారు? ఎందుకు దయ్యాలు తీయలేరు? ఎందుకు దురాత్మలు పోవడంలా? ఎందుకు మీరు పోయిన చోట అవి ఎక్కువ పరిపాలిస్తున్నాయి? ఎందుకు ఏల్ సంఘంలో పరిపాలిస్తాను అంటే మీరు పోయి సెరుగులు పరిపాలి అంటే మీరు ప్రార్థనలు ఎందుకు మీరు సక్సెస్ కాలేకపోతారు? ఏడైనా సరే, అది పిల్లల విషయం, బిజినెస్ విషయం, ఏడైనా. ఎందుకంటే ఎవరికి నువ్వు లోబడతావు అవి నీకు అధికారం, మీ మీద అధికారం చేస్తాయి. ఇది జోక్ కాదు. వేరే పిల్లల గురించి నేను చెడు ఆలోచించడం, ఈ పిల్లలకి అన్యాయం జరగాలని కోరుకోవడం, ఇది మంచిది కాదు, ఇంకోరు కుటుంబాలు చెడిపోవాలని కోరుకోవడం, అంటే మాట్లాడడం మానేయడము, అలగడము, అన్యాయం చేయడము, డబ్బులు దాచుకోవడము, మోసం చేయడము, దీస్ ఆర్ నాట్ జోక్స్, దీస్ ఆర్ ఈవిల్ స్పిరిట్ వర్డ్స్. అందుకే బైబిల్ అంటుంది ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, ఆత్మ ఫలాలు కలిగి జీవించాలి మీరు నేను. ఇంత అధికారం ఉన్న క్రైస్తవులు ఎందుకు వాడుకోవడం లేదు చెప్పండి? అది నా ప్రశ్న. నాకు మనందరికీ ఉంది. ఎందుకంటే మనం ఎక్కడో ఇంప్యూరిటీలో, హిపోక్రసీలో ఉన్నాం. అందుకే చాలా జాగ్రత్తగా మనం బ్రతకాల. బైబిల్లో చూడండి జరిగిందా ఇట్లా. జకరియా చూడండి, జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1-7. ముందర చూడండి, ఈయనండి పర్లేదు, మీరు బైబిల్ తీసే పని నాకు తెలుసు, మీకు జకరియా ఆడుందో తెలియదని. ముందర చూడండి, దయతో రాసుకోండి. మీరు నాకు ముందే తెలిసే మీకు చెప్తానేది, మీరు బైబిల్ తీద్దండి అని. మీరు ఎతికే లోపల చదివేసి ఉంటారు, మీకు అర్థం కాదు. జక్కయ్య అన్నాడు, ఏందో జక్కయ్య అంటాను అంకులు, జక్కయ్య అంటాను నేను. జక్కయ్యకి ఎప్పుడు దేవుడు కనపడినాడబ్బా? జక్కయ్యకి యేసుప్రభు కనపడిండే కదా, మరి దూత అంటానాడే. ఏదోలే మనకేళ్ళే, పోయినామో వచ్చినామో అదే చాలు మనకి. హలో, ఈయనండి ఆడ ఏం రాయబడిందో మీరు బైబిల్ తీయకండి, చదువు నేను. యెహోవా దూత ఎదుట చూసారా, మైల బట్టలు ఉంటే దేవుని ఎదుట నిలబడలేకపోయాడు యెషయా ప్రవక్త. జకరియా దర్శనంలో రాస్తున్నాడు. ఇట్లరా మీరు నేను దేవునిలో సరిగా లేకుంటే మనం నిలబడలేము, మన అధికారాన్ని వాడుకోలేము. మనం ఏం చేయాలా? ఏం చేయాలి? అట్లా కల వచ్చిన వ్యక్తి ఏం చేయాలా? ఈ సాయంకాలం అంతేనా బ్రదర్? మన పరిస్థితి అంతేనా? మా జీవితాలు సరిగా లేవు, నిజంగా మాకు తెలియదు ఇంత సీరియస్గా ఉంటుంది క్షమించకపోవడం అంటే. లేదంటే వాళ్ళు చేసింది వల్ల నాకు చాలా బాధ వేసింది, అందుకే మాట్లాడడం మానేసా. లేదంటే వాళ్ళంటే కోపం నాకు, లేదంటే ఇది అది ఇది. ఈరోజే కాదు, జీవితాంతం ఉంటాయి ఇవి మనకు. అందుకే ఏం చేయాలి తెలుసా? రక్తం దగ్గరికి పరిగెత్తాలా. అమ్మ ఎక్కడికి? రక్తం దగ్గరికి. అయ్యా యేసయ్య నన్ను రక్తంతో కడుగునైనా, నన్ను క్షమించు స్వామి. అయ్యా ఇదిగో కోపంతో ఆ పని చేశా. అందుకే ప్రార్థన జీవితము చాలా అవసరం మనకు. మనం వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. నేను నీకు పర్సనల్గా చెప్తాను, అనేక సార్లు నాకు తెలియదు ఆడపోయి ప్రార్థన చేసుకుని దేవుడు చిన్నవన్నీ గుర్తు చేస్తాడు.
నేనంటా ఏడుస్తా, ప్రభా నన్ను క్షమించు అయ్యా, ఎందుకు అట్లా చెప్పా, ఎందుకు అలా ఆలోచించా, ఎందుకు అలా మాట్లాడా. జీవితం ఎంత బాగుంటుందో తెలుసా మీకు? మీరు ఏ దయ్యం దిక్కు చూసినా ప్రతి పాతాళం మీ కాళ్ళ ముందర వంగాల్సిందే. మీ ముందు యేసునామంలో ఏ స్పిరిట్ అయినా అదే. ఈ సృష్టిలో అంత వాల్యూ ఉంది నువ్వు పరిశుద్ధంగా జీవించే జీవితానికి. మీకు అబద్ధాలు, నోరు తెరిసి అబద్ధాలు చెప్తారు కొంతమంది, నోరు తెరిసి అబద్ధాలు చెప్తారు. ఏ చర్చిలో చూశాను నేను. డోంట్ డూ దాట్. చాలా డేంజర్ రా అది. నైనా నువ్వు ఆత్మకు లోబడి జీవిస్తావు బ్రతికినంత కాలం. యథార్థంగా ఉండవు, యథార్థంగా మాట్లాడు. ఎవడు నీ ప్రమోషన్ని కొట్టేయలేడు, ఎవడు నీ డబ్బుని తీసేసుకోలేడు. నీకు డబ్బు ఇచ్చేది ఆయన. మొర్దుకైని ఎందుకు చంపాలనుకున్నాడు హామాను? మొర్దుకై దేవుని మీద ఆధారపడేవాడు. అలా నిన్ను చంపాలని, నీకు ప్రమోషన్ లేకుండా చేయాలని, నిన్ను పాడు చేయాలని హామాన్ లాంటి వాళ్ళు ఎంతమంది ప్రయత్నం చేసినా చెడు చేస్తాడేది ఎందుకో తెలుసా? ఒకడు ఆ చెడుతో వాడు చచ్చిపోయేకి. నువ్వు చెడు చేయనంత వరకు నీకు ఎవడు ఏం చేయలేడు. నీ దేవుడు లెక్క తీసుకుంటున్నాడు అనుక్షణం. నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావు, అందరినీ క్షమిస్తున్నావు. నువ్వు నష్టపోయినా వారికి నష్టపరచడంలే, నువ్వు అబద్ధం మాట్లాడడంలే, అన్యాయం మాట్లాడడంలా, మోసం చేయడంలాను, నువ్వు బిజినెస్లో మోసం చేయడంలా, భార్యకు అబద్ధం చెప్పడంలా, భర్తకు అబద్ధం చెప్పడంలా, పిల్లలు మీరు యవ్వనస్తులు తల్లిదండ్రులకు అబద్ధం చెప్పడంలా. ఈ యొక్క చెడ్డ వ్యాపారం ఉందే, ఇవి ఎంత డేంజర్ తెలుసా? ఇవి స్పిరిట్స్ మీతో చేపించేది. ఎందుకు తెలుసా? మిమ్మల్ని వాటి ఆధీనంలో పెట్టుకునేదానికి. ఈ యొక్క అధికారం ఉందే ఎగ్జోజియా, మీరు వాడకుండా మిమ్మల్ని అణిచిపెట్టేదానికి. ఏం చేయాలా? క్షమాపణ వేడుకోవాలా ప్రభు దగ్గర. అయ్యా, నీకు విరోధంగా పాపం చేశాను, నీకయ్యా, నువ్వయ్యా అబద్ధం చెప్పొద్దనిండేది, నేను నీకయ్యా విరోధంగా ప్రతి పాపాన్ని మన వింటున్నారా? ప్రతి పాపాన్ని మీరు తీసుకోవాల్సిన మెజర్మెంట్ ఏమో తెలుసా? దేవునికి విరోధంగా నేను చేస్తాండేది. దేవుడు చెప్పిండేది ఈ బిడ్డని శపించొద్దు అని. నేను ఈ బిడ్డని శపించినప్పుడు నేను పోతానేది ఆ బిడ్డకి విరోధంగా కాదు, ఫస్ట్ దేవునికి విరోధంగా పోతాను. దాని అర్థమవుతుందా మీకు? అందుకే యాకోబు గ్రంథము 4:7 చూడండి ఏం రాబడిందో. యాకోబు గ్రంథం 4:7. గట్టి చదవాలన్న. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. ఇప్పుడు చెప్పండి కంక్లూజన్లో. అమ్మా ముందర చూడండి. ఇప్పుడు సాతాను మీ జీవితం మీద నుంచి పారిపోతూ ఉండాలి అనుక్షణం అంటే ఏం చేయాలి మీరు? దేవునికి ఏంటి? దేవుని లోబడడం అంటే మోకాళ్ళ మీద ప్రాణం చేయడం మంచిది. ఆయన వాక్యానికి విధేయులు కావడము. అయ్యా, నువ్వు ఇది చెప్తానవా? నా భర్తతో కొట్లాడద్దంటానవా? మా ఇంటానారా? నా భర్తతో కొట్లాడద్దంటానవా? దట్స్ ఇట్, సెటిల్డ్ అంతే. ఒకవేళ ఏదైనా అట్లా పరిస్థితి వచ్చినా నేను బహు గౌరవంగా మాట్లాడతా, భర్తతో ప్రేమగా మాట్లాడతా. ఎందుకు చెప్పండి? ఇక్కడ వచ్చే ప్రశ్న, స్పిరిట్స్ ఏం మాట్లాడతాయంటే, నువ్వు ప్రేమగా మాట్లాడుతూ ఉండు, ఆ ఎప్పట్లో తోక ఆడిసాడంట. నువ్వేం చెప్పాలి తెలుసా? అయ్యా, నువ్వు చెప్పావు నీ ఎదుట తగ్గించుకోమని. అదే రాశారు కదా అక్కడ. అమ్మా ఏం రాశారు? 4:7 లోబడి అన్నావు. నేను లోబడతా అన్నా. నువ్వు నాకు న్యాయం చేయి, నువ్వు నాకు న్యాయం చేయి, నువ్వు నా భర్తని దర్శించని. నువ్వు ఆ విధంగా నడుస్తూ ఉంటే నీ భర్త మీద పనిచేస్తానే స్పిరిట్స్ నీకు అబద్ధం చెప్పి మోసం చేసి కుడి ఎడమ ఎడన తిరుక్కుంటా డబ్బు లేకుండా ఆ దయ్యాల్ని తీసే విధానం ఇదే, ఎగ్జోజియా. నువ్వు దేవునికి లోబడి దాన్ని గద్దించు. అది ఏం చేస్తుంది? నీ భర్తలో నుంచి ఆ మైండ్ మీద నుంచి పారిపోతుంది, ఆ మైండ్లో పని చేస్తాంది. నువ్వు చేయగలిపి, నీ భర్త చేయగలిపి, మీరు ముగ్గురు సంసారం చేస్తా అంటే ఏం జరుగుతుందా ఇంట్లో? నువ్వు దేవునికి లోబడాలా, సాతాన్ని ఎదిరించాలా. ఎంత అధికారం ఉంది నీ దగ్గర వానికి తెలుసు. ఆకాశం కింద, భూమి మీద, పాతాల మీద సర్వాధికారం ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర, నీ దగ్గర ఉంది. ఇప్పుడు నిన్ను అణిచిపెట్టాలంటే ఏం చేయాలా? వాడు మహా కన్నింగ్. వాడు ఆదాము అవ్వల్ని బోర్లా దొబ్బినోడు, యేసు ప్రభునే బోర్లా దొబ్బేదానికి వచ్చినాడు. నువ్వు నేను ఒక లెక్కన. వాడు ఏం చేస్తాడు? పొద్దున్న సాయంత్రం చిన్న చిన్నవి లేపుతా ఉంటాడు అంతే. వీళ్ళకి చిన్న చిన్నవి లేపుతా ఉంటారా? పెద్ద
పని ఉండదు మనకి, మనమే పరిపాలించవచ్చు వీళ్ళని. చూసారు ఇప్పుడు ఎంత డేంజరో. అందుకే కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుకే పౌలుతో అనేక చోట్ల బైబిల్లో రాయబడింది, శరీర కార్యాలు మరణము తెస్తాయి. అందుకే శరీర కార్యాలు మనం ఎప్పటికీ ప్రవేశించకూడదు. దేవుడు ఎందుకు ఇచ్చాడు కళ? నీ అధికారాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. చూడు ఏ స్థితిలో ఉన్నావో. నీ దగ్గర ఏంది మా దయ్యాలు నిలబడకూడదు నువ్వు ఉన్నావు అంటే. ఎప్పుడు తెలిసి వచ్చేది? దీనత్వంతో. తను తాను తగ్గించుకున్నవాడు కాదు. ఏం లేదు రాయబడింది మా, దేవునికి లోబడి ఉండుడి. హంబుల్నెస్ పిల్లరా యేసయ్య గుణం అది. అందుకే ఎక్కడ కూడా ఏమి లేదు, ప్రేమ, కనికరం, దయ, క్షమాపణ. చెడు చేయకూడదు. అవమానిస్తారా, అవమానించనండి. మోసం చేసి డబ్బులు ఎత్తుకుని పోయినారా, పోరా, పారిపో, ఇంకో 2 రూపాయలు తీసుకుపో. అమ్మా నేను అర్థమైందా? భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండాలా. నీ ఇంట్లో దయ్యాలు పరిపాలిస్తున్నాయి. నువ్వు భర్తతో కలిసి లేక కొట్లాడుకుంటా, భార్యతో కలిసి ఉంటే నువ్వు అనుకుంటావు నువ్వు జడ్జిబుల్ స్పిరిట్ నిన్ను పట్టుకోండేది. జాగ్రత్త. బైబిల్ చెప్తానా, నువ్వు ఏమన్నా కారణాలు చెప్పు, కొట్లాడకద్దండి ఇంట్లో. భర్త భార్యని ప్రేమించాలి యేసయ్యలాగా. అర్థమవుతుందా? సో ఈ ప్రీచింగ్ ఎందుకు మీకు చెప్పబడిందంటే, మనం అందరూ ఎగ్జోజియా వాడాలి. ఎగ్జోజియా పవర్ వాడాలంటే ఏం చేయాలా? చక్కగా నిలబడాలి దేవునితో. ఏ యొక్క అపవిత్రత, కాముకత్వము, క్రోధము, కుళ్ళు, అసూయ, పోనోగ్రఫీ, సీరియళ్ళు, మా ఇష్టానుసారం మాట్లాడడం, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడము, సెక్సువల్ మాటలు మాట్లాడడము, ఇంప్యూరిటీ మాటలు మాట్లాడడము. మీరు అనుకున్నారు ఇవన్నీ జోక్స్ అని, ఆహాహాహాహా నవ్వుకుంటా అంటారు. గలీజ్ మాటలన్నీ మాట్లాడే ఆడ మీ మామ మాట్లాడిస్తాడు అవన్నీ, నేను కాదు వాడు. హలో, మీకు అర్థమవుతుందా? వాడు ఏం చేస్తాడు? నిన్ను లోపరుచుకుంటాడు. వానికి నువ్వు పోవన్నావు, వానికి యేసుప్రభు నన్ను పోతావా లేదంటే పోయి ఏం చేసుకుంటావు చేసుకోపో. మన ఇద్దరు బంధువులు కదా అంటే, మన ఇద్దరు ఒక చోటు కలిసి తిరుగుతాను లేదా చట్టాపట్టాలు వేసుకొని, పదామరా ఇట్లాంటివన్నీ చర్చిలో మనకి అన్నీ తీసిపోతాయి నేను ఇంటికి బయట. అర్థమవుతుందా? పదాంప మన ఇంటికి మనం పదాంప. ఈ అప్ప పాస్టర్కి ఏం పని లేదు ఇదిలే. నో 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 నో. బయట హాస్పిటల్ నిండిపోతున్నాయి, బయట మనుషులు చచ్చిపోతున్నారు పిల్లరా. ఎగ్జోజియా వాడేవాళ్ళు లేక అనంతపురంలో ఏం చేయాలా? దేవునితో చక్కగా నిలబడుకున్న లైన్ వేసి ప్యూర్ లైఫ్ ఉండాలి పిల్లరా. తప్పు జరుగుతుంది మనతో, భయపడకండి. ముగించే ముందు ఒక మాట గుర్తుపెట్టుకోండి, తప్పు జరుగుతుంది, అందుకే రక్తం అనుక్షణము ప్రవహిస్తుంది. అట్లని చెప్పి తప్పు చేసి పరిగెత్తాన రక్తం దగ్గరికి అనద్దు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలా. ఒకవేళ ఏదన్నా అట్లా ఉంటే నీ జీవితంలో ఆయన దగ్గర ఎప్పుడు ప్రార్థన చేసుకుని, తండ్రి మేము మాకు ఇచ్చిన అథారిటీ పవర్ గురించి నేర్చుకున్నాం. కృతజ్ఞతలు ప్రభా. ఇవి చాలా అవసరమైన విషయాలు. బిడ్డలకి తెలియక కష్టపడుతున్నారు, నష్టపోతున్నారు. కొట్లాట్లు, క్షమించకపోవడము, క్రోధము, ద్వేషాలు, పగలు, ఇవన్నీ తండ్రి మోసాలు. హామాను, సౌలు పాడైపోయారు అట్లా చేసి. బైబిల్లో మనం చూసుకుంటాం, ఎవరు బాగుపడలేదు తండ్రి. యేసయ్యలాగా అపోస్తుల్లాగా శ్రమపడి మేము, కష్టపడి మేము, అవమానపాలైనా సరే అన్యాయం మాత్రం చేయకూడదు, మోసం మాత్రం చేయకూడదు, దగా చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, భార్యని భర్తని మోసం చేయకూడదు. ఇట్లా నీతిగా బ్రతికితే ఎగ్జోజియా మా జీవితంలో ప్రవహిస్తుంది తండ్రి. ఇక్కడ నుంచి మేము బ్రతుకుతాం తండ్రి. తను తగ్గించుకుంటే హెచ్చింపండి అన్నాం తండ్రి. మీరే మాకు సహాయం చేయండి. ముఖ్యంగా రామాంజీ తన భార్య పిల్లల్ని, తన కుటుంబీకుని దీవిస్తున్నాం. ఆ తల్లిగారిని ప్రభా, ఈ ఇంట్లో నిరంతరం మీరుండి ఈరోజు ఈ వాక్యం విన్నారు. ఈ కుటుంబము మేమందరం అలా జీవించాలని సహాయం చేయమని, ఈ ఇంట్లో ప్రతి క్షణము మీరే ఉండి ఇంటికి శిరస్సుగా అధిపతిగా నడిపించమని, కుటుంబాన్ని ఇంటిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మేలులు పలుకు మా ప్రభువు యేసుక్రీస్తును బడికొచ్చున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం మనకు, మన కుటుంబాలకి, ఈ కుటుంబానికి, రామాంజీ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేను గాక.